ఇవన్నీ జేఈలో బాగా రిపీట్ అయిన మోడల్స్ మనం డిస్కస్ చేసుకుంటుంది. ఓకేనా, బాగా జేఈలో రిపీట్ అయిన మోడల్స్, బాగా జేఈలో రిపీట్ అయిన క్వశ్చన్స్ ఇవన్నీ. ఫస్ట్ వన్, n-1 CR equal to k square minus 8 into NCR plus 1 if and only if k కి ఏది సాటిస్ఫై అవుతుంది అని అడుగుతున్నాడు. ఫాస్ట్ గా నాతో పాటు చేయండి, ఆన్సర్ సెలెక్ట్ చేయండి అండ్ మేక్ ఏ నోట్. అవుట్ ఆఫ్ 25 ఎన్ని చేశారో నాకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది క్లాస్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయగలిగారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, n-1 CR equal to k square minus 8 into NCR plus 1. ఫస్ట్ అయితే మనకి తెలుసు కదా, దీన్ని ఏమని రాసుకుంటాం నాన్న, n-1 దాకా గడబడగానే ఏం రాసుకుంటాం, n-1 ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ కదా, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు, ఇది ఇంతే, దీన్ని ఏం చేయలేం, k స్క్వేర్ మైనస్ 8 NCR plus 1. NCR plus 1 ఏమని రాసుకుంటాం, n ఫ్యాక్టోరియల్ బై, అరే ఫార్ములాని యాజ్ ఇట్ ఈస్ గా వాడరా, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్, n మైనస్ r ప్లస్ లో ఏముంది, r ప్లస్ 1 ఫ్యాక్టోరియల్, r ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. డన్. n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంతే యాజ్ ఇట్ ఈస్, k స్క్వేర్ మైనస్ 8 ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఏమని రాసుకోవచ్చు అంటే మనము n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు, n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. డన్. బై, ఇక్కడ డినామినేటర్ ఏముందిరా, n మైనస్ r మైనస్ 1 ఉంది, ఇక్కడ ఏముంది n మైనస్ r మైనస్ 1 ఉంది, దీస్ టూ విల్ గెట్ క్యాన్సిల్ రైట్. ఇక్కడ ఏముంది n మైనస్ 1 మైనస్ r ఉంది, ఫ్యాక్టోరియల్ r ఫ్యాక్టోరియల్, ఇక్కడికి వచ్చేసరికి ఏముంది n మైనస్ r మైనస్ 1 ఫ్యాక్టోరియల్, r ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఎలా రాసుకుంటాం మనం, r ప్లస్ 1 ఇంటూ r ఫ్యాక్టోరియల్ అని రాసుకుంటాం రైట్. బో వెరీ గుడ్, ఆన్సర్స్ చెప్పేస్తున్నారు, వెరీ గుడ్. n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, r ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, ఇంకా ఏం మిగిలింది, ఓయ్ r ఒకటే క్యాన్సిల్, ఇంకా ఏం మిగిలింది నాన్న మన దగ్గర, 1 ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 8 ఇంటూ r ప్లస్ 1 మిగిలింది, n బై r ప్లస్ 1. దీన్ని తీసుకొద్దాం, r ప్లస్ 1 బై n ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 8. ఇక్కడ దాకా మనం అందరం సాల్వ్ చేసేస్తాం. సాల్వ్ చేశాక మనకి మ్యాథ్స్ లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందో తెలుసా, ఒక క్వశ్చన్ ఇచ్చి క్వశ్చన్ లో ఇన్ఈక్వాలిటీ లేకుండా ఆప్షన్స్ లో ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి, ఇలాంటి దగ్గరనే మీరు డిఫికల్ట్ గా ఫీల్ అవుతారు. ఈ క్వశ్చన్ అంతా నీట్ గానే ఉంది, సాల్వ్ చేస్తే నాకు ఏమొచ్చింది, ఈ ఈక్వేషన్ వచ్చింది. ఈ ఈక్వేషన్ నాకు అందరికి క్లియర్ కదా, ఏం లేదు, NCR అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ ఫార్ములా పెట్టినాము, సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది. డన్. ఇప్పుడు ఇది వచ్చింది, ఇప్పుడు ఇది నా దగ్గర ఉంది, నాకు ఏం కావాలంటే ఈ ఏ వాల్యూస్ వద్దు, దీనిది కావాలి, దీని రేంజ్ కావాలి. సో దీని రేంజ్ కావాలంటే ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అన్న, k స్క్వేర్ మైనస్ 8 అన్న వాల్యూ దేనికి ఈక్వల్, నాకు r ప్లస్ 1 బై n కి ఈక్వల్ కదా. ఇప్పుడు నేను ఒకసారి క్వశ్చన్ లోకి వెళ్తా. నేను మీకు చాలా సార్లు క్వశ్చన్ లో చెప్పా ఒక విషయం, ఏం చెప్పాను అంటే, అరే నీకు ఒక దగ్గర NCR కనబడ్డదా, NCR అంటే నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్, r బిలాంగ్స్ టు హోల్ నెంబర్స్. థర్డ్ కండిషన్ ప్రతి క్లాస్ లో చెప్పినాను, చాలా ఇంపార్టెంట్ అని చెప్పా. థర్డ్ కండిషన్ ఏంటది, ద వాల్యూ ఆఫ్ r షుడ్ ఆల్వేస్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n, r వాల్యూ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n ఉండాలి కదా. ఈ కండిషన్ చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ కి రండి, దీనికి అదే కండిషన్ పెట్టాలంటే ఏమొస్తుంది, NCR ప్లస్ 1 ఉందిరా, ఇప్పుడు ఇదే కండిషన్ NCR ప్లస్ 1 కి పెట్టాలనుకుంటున్నా. సేమ్ n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్, r ప్లస్ 1 బిలాంగ్స్ టు హోల్ నెంబర్స్. థర్డ్ కండిషన్ ఏంటది, r లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n, అంటే r ప్లస్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. ఇక్కడ నుంచి నాకు ఈ కండిషన్ వచ్చింది. ఎట్ ద సేమ్ టైం ఏమన్నాం మనం, r హోల్ నెంబర్ అన్నాం. హోల్ నెంబర్ అంటే మీనింగ్ ఏంటి, r హోల్ నెంబర్ అంటే 0 కన్నా అయితే తగ్గదు కదా, 0 కన్నా తగ్గద్దు నాకు, ఎట్ ద సేమ్ టైం n కన్నా ఎక్కువ పోవద్దు. నౌ ఈ కండిషన్ మీకు వస్తే ఈ ప్రాబ్లం వచ్చేసినట్టే. ఈ యొక్క కండిషన్ ఎగ్జామ్ లో గుర్తు రాగలిగితే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై దిస్ కండిషన్ ఇన్ యువర్ ఎగ్జామ్, డన్, అయిపోయినట్టే. ఈ యొక్క కండిషన్ ఎగ్జామ్ లో గుర్తు రావాలన్నారా, ఇది ఒక్కటి గుర్తొస్తే మీకు ప్రాబ్లం వచ్చేసినట్టే. 0 లెస్ దాన్ r ప్లస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n.
డివైడ్ విత్ n ఎవ్రీవేర్ 0 by n less than r plus 1 by n less than r equal to 1 అంటే 0 less than r plus 1 by n r plus 1 by n ప్లేస్ లో ఏం పెట్టుకోవచ్చు నేను k square minus 8 పెట్టుకోవచ్చు less than r equal to 1 8 అటు ఇటు పంపిద్దాం 8 less than r equal to k square less than r equal to 9 అంటే ఆన్సర్ ఏంటది నాకు 8 అంటే 2 root 2 less than k less than r equal to 3. This is my answer. Then option 2 will be your answer. Clear? క్వశ్చన్స్ ఇది ఒక్కటి ఐడెంటిఫై చేయగలగాలన్నా మన క్వశ్చన్ లో ఎక్కడ ఇన్ఈక్వాలిటీ ఇవ్వలేదు. ఇన్ఈక్వాలిటీ ఇవ్వకుండా ఒక నార్మల్ క్వశ్చన్ ఇచ్చాడు. కానీ నార్మల్ క్వశ్చన్ ఇచ్చి సొల్యూషన్ లో ఆప్షన్స్ ఏమడుతున్నాడు ఒక ఇన్ఈక్వాలిటీ తీసుకురమ్మంటున్నాడు. సింప్లిఫై చేసినాక ఇక్కడ దాకా మనం సింప్లిఫై చేస్తాం. సింప్లిఫై చేసాక ఇది వస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి ఆలోచించాలి. ఇక్కడ నుంచి ఏం ఆలోచించాలి అంటే నాకు అడుగుతుంది దీని వాల్యూ. కానీ నాకు తెలిసింది ఏంటి దీని గురించి తెలుసు. దీని దగ్గర ఒక ఇన్ఈక్వాలిటీ ఉంది అని నాకు తెలుసు. ఏంటిదా ఇన్ఈక్వాలిటీ అంటే r less than r equal to n. అదే ఇన్ఈక్వాలిటీ దీనికి పెడితే r plus 1 less than r equal to n అనే ఒక కండిషన్ వస్తుంది అని మనకు తెలుసు. ఆ కండిషన్ యూటిలైజ్ చేసుకున్నాం. సింప్లిఫై ఆన్సర్. క్లియర్ ఎవ్రీవన్? కెన్ వి మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్? అర్థమైందా? జస్ట్ ఫ్యాక్టోరియల్స్ బేస్ మీద నా క్వశ్చన్ జస్ట్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ది ఫ్యాక్టోరియల్స్. ఫ్యాక్టోరియల్ సింప్లిఫై చేయగలిగినామా, ఫ్యాక్టోరియల్ ఇన్ఈక్వాలిటీ పెట్టగలిగినామా ఆన్సర్ అయిపోతుంది. చలో నెక్స్ట్ క్వశ్చన్. ఇది మీకు డీటెయిల్డ్ సొల్యూషన్ ఉంది. క్లాస్ అయిపోయినాక డీటెయిల్డ్ సొల్యూషన్ చూసుకోండి. మీకు ఇక్కడ చెప్పా కదా కీ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇది గుర్తు రావాలి. ఇక్కడ దాకా చేస్తాం, ఇది గుర్తు రావాలి. ఈ కీ ఫ్యాక్టర్ గుర్తొచ్చిందా మీకు ఆన్సర్ ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనం బైనామియల్ డిస్కస్ చేసేటప్పుడు కూడా డిస్కస్ చేసాం. చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే ఏ డినోట్స్ ద సమ్ ఆఫ్ ఆల్ కోఎఫిషియెంట్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ దిస్ వన్. సమ్ ఆఫ్ ఆల్ కోఎఫిషియెంట్స్. ఇక్కడ మీకు కీవర్డ్ ఏంటి అంటే sum of all the coefficients. అది మీకు కీవర్డ్. A denotes sum of all coefficients in the expansion of this one. B denotes sum of all coefficients in this expansion. Then ఏది కరెక్ట్ అన్నాడు. మీకు గుర్తుంటే yes and all these are PYQs only. All these are most repeated models of PYQs. మీకు గుర్తుంటే బైనామియల్ లో మీకు చెప్పా ఏ ఫార్ములాను బై హార్ట్ చేయొద్దురా మీరు, ఆ వే నేర్చుకోండి మీకు హెల్ప్ అవుతుంది అని. వే ఏంటి అంటే సమ్ ఆఫ్ బైనామియల్ కోఎఫిషియెంట్స్ ఎలా తెచ్చామో గుర్తుందా? బైనామియల్లో ఎవరన్నా బైనామియల్ క్లాస్ వినుంటే సమ్ ఆఫ్ బైనామియల్ కోఎఫిషియెంట్స్ ఎలా తెచ్చామో గుర్తుంటది. ఏం చేసినాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 + x హోల్ పవర్ n ఉంటది. 1 + x హోల్ పవర్ n ఎక్స్పాన్షన్ ఏంటన్నా nc0 nc1x nc2x² అలాగా ncn x పవర్ n. ఇది ఎక్స్పాన్షన్. సమ్ కనుక్కోవడానికి వెరీ గుడ్ తులసి, వెరీ గుడ్. సమ్ కనుక్కోవడానికి ఏం చేసామంటే x = 1 పెట్టాం. బేసిక్ గా ఆ ప్రాబ్లమ్స్ లో చెప్తున్నా, ఇక్కడ కాదు. ఆ ప్రాబ్లమ్స్ లో x = 1 పెట్టాం. x = 1 పెట్టి ఏమన్నాము అంటే ఇక్కడ నాకు 2 పవర్ n వచ్చింది. ఇక్కడ nc0 nc1 nc2 ఇలాగా ncn వరకు వచ్చింది. అంటే దిస్ ఈజ్ మై సమ్ ఆఫ్ ఆల్ ది బైనామియల్ కోఎఫిషియెంట్స్. సమ్ ఆఫ్ ఆల్ ది బైనామియల్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ టు 2 పవర్ n. ఇది మనం చేసిన మెథడ్. సమ్ ఆఫ్ ఆల్ ది బైనామియల్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ టు 2 పవర్ n అన్న మెథడ్ చేసినాం మనం కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమంటున్నాడు సమ్ ఆఫ్ ఆల్ ది కోఎఫిషియెంట్స్ ఆఫ్ దిస్ వన్ అంటున్నాడు. అంటే ఏం చేస్తాం నాన్న, ఇప్పుడు మనం క్వశ్చన్ లోకి వెళ్తే సమ్ ఆఫ్ ఆల్ ది కోఎఫిషియెంట్స్ ఆఫ్ 1 - 3x ప్లస్ ఇది ఒకవేళ మల్టీనామియల్ గా మ్యామ్ బైనామియల్ కి పనికిరాదేమో అనుకోవద్దు. మల్టీనామియల్ అయినా బైనామియల్ అయినా సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ అడిగాడా, సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ అడిగితే అక్కడ మీకు వేరియబుల్స్ ఎక్కడ ఉంటే అక్కడ 1 పెట్టండి. ఉత్త x ఉంది, x = 1 కాదు. ఒకవేళ x + y ఉంటే సబ్స్టిట్యూట్ x = 1 y = 1. x + y + z ఉంటే x = 1 y = 1 z = 1. ఇది ఒక ట్రిక్ రా. ఒరిజినల్ మెథడ్ వేరే ఉంటది, ఇది ఒక ట్రిక్ యూజ్ చేసిరంటే ఆన్సర్ ఇమీడియట్ గా వచ్చేస్తుంది. x = 1 పెడతా. ఏంటది ఏ కదా. ఏ డినోట్ సమ్ ఆఫ్ ఆల్ ది బైనామియల్ కోఎఫిషియెంట్స్. x = 1 పెడితే ఏమైతుంది 1 - 3 + 10 హోల్ పవర్ n, which is nothing but a = 8 పవర్ n. ఏ వాల్యూ నాకు 8 పవర్ n వస్తుంది. నెక్స్ట్ b వాల్యూ కావాలి నాకు 1 + x² హోల్ పవర్ n. దీనిలో మాత్రం ఏం చేస్తాం, నాకు అది బైనామియల్ అయినా మల్టీనామియల్ అయినా ఏదైనా సరే సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ అడిగాడా కనబడ్డ వేరియబుల్స్ అన్నిట్లో 1 పెడతాము. ఇప్పుడు నాకు ఇది ఈక్వల్ టు b అన్నాడు కదా. b = 1 + 1 హోల్ పవర్ n అంటే 2 పవర్ n. సో నాకు ఇప్పుడు a వాల్యూ 8 పవర్ n, b వాల్యూ 2 పవర్ n. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ?
వాటి ఇక్కడ దాకా వచ్చాక ఆన్సర్ తప్పు పెడితే వాళ్ళకన్నా దరిద్రం ఇంకొకళ్ళకు ఉండదురా. జాగ్రత్తగా పెట్టండి ఆన్సర్. చిన్న లాజిక్ ఏంటంటే ఏ వాల్యూ ఎక్కువ ఉంది బి వాల్యూ కన్నా, అంటే బీని ఏదో చేస్తే ఏ రావాలి, బీని ఏం చేస్తే ఏ రావాలి, బీని క్యూబ్ చేస్తే ఏ రావాలి. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా. అండ్ ఇంకొకటి, ఇదే క్వశ్చన్ మీకు ఎంసెట్ లో కూడా రిపీట్ అయింది. 2-3 టైమ్స్ ఇదే మోడల్ మీకు ఎంసెట్ లో కూడా రిపీట్ అయింది. ఏం చేయాలి క్వశ్చన్ లో ఇప్పుడు? సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ అని అడిగాడా? మీ మైండ్ లోకి రావాల్సింది ఏంటి అంటే సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ అడిగితే వేరియబుల్స్ ఎక్కడెక్కడ కనబడితే అక్కడ 1 పెట్టండి. ఉత్తా ఎక్సే కాదు, ఒకవేళ వేరియబుల్స్ ఎక్స్ వై రెండు ఉన్నాయా, ఎక్స్ ప్లేస్ లో 1 వై ప్లేస్ లో 1 పెట్టండి. చూడండి రా, ఇంత చిన్న క్వశ్చన్ లాస్ట్ ఇయర్ జేఈలో వచ్చింది. ఓకేనా. సో దేర్ ఆర్ ఛాన్సెస్, జేఈలో చాలా ఈజీ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మ్యాథ్స్ అంటే ఆల్వేస్ టఫే కాదు, మనం ఏ క్వశ్చన్స్ పిక్ చేసుకున్నాం అనేది మ్యాథ్స్ లో ఇంపార్టెంట్. అదొక్కటి క్లారిటీ తెచ్చుకోండి నాన్న. ఈవెన్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ఎంసెట్ అంటే ఫర్ ప్రాక్టీస్ పర్పస్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. ఎందుకంటే ఎంసెట్ క్వశ్చన్స్ జేఈ క్వశ్చన్స్ సేమ్ రా. చెప్పినా కదా, ఈ క్వశ్చన్ ఎగ్జాంపుల్. ఈ క్వశ్చన్ మీకు ఎంసెట్ లో 2-3 టైమ్స్ వచ్చింది, జేఈలో లాస్ట్ ఇయర్ వచ్చింది. నెక్స్ట్ సీక్వెన్స్ అండ్ సిరీస్ మీద కామన్ టర్మ్ మీద 2024 లో 3-4 షిఫ్ట్స్ లో వచ్చాయి క్వశ్చన్స్ కామన్ టర్మ్స్ మీద. ఇంకొకటి 2024 లో చెప్తున్నాను, బాగా ఈజీగా వచ్చిన కాన్సెప్ట్స్ ఏంటంటే ఒకటి సీక్వెన్స్ అండ్ సిరీస్, ఒకటి ప్రాబబిలిటీ. ఈజీ క్వశ్చన్స్ ఇచ్చాడు వాటి మీద. ఈ ఇయర్ అదే వస్తుందా అని చెప్పలేను, బట్ దేర్ ఆర్ స్కోప్స్ ఈ చాప్టర్స్ నుంచి ఈజీ క్వశ్చన్స్ రావచ్చు. ఓకేనా. ఇంకోటి ఏంటి, నెంబర్ ఆఫ్ కామన్ టర్మ్స్ ఇన్ ద ప్రోగ్రెషన్, దిస్ అప్ టు 25th టర్మ్, దిస్ అప్ టు 30th టర్మ్. నెంబర్ ఆఫ్ కామన్ టర్మ్స్ అంట. ఫస్ట్ అసలు ఇచ్చింది ఏంట్రా, 4, 9, 14, 19 అలా రాసుకుంటూ పోతే 25th టర్మ్ ఏమైతుందిరా, a plus n minus 1 into d. అంటే a అంటే 4 plus n minus 1. n ఎంత 25 కదా, 24 into d ఎంత 5. 24 times 5. 124 వచ్చింది. అలా 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 ఫస్ట్ సిరీస్ 124 దాకా వచ్చింది. ఏం లేదు, ఏపీలో ఉంది, ఏపీలో లాస్ట్ టర్మ్ తీసుకున్నా. ఓకేనా, ఏపీలో లాస్ట్ టర్మ్ ని తీసుకున్నాను. a plus n minus 1 into d లాస్ట్ టర్మ్ రాసా. సెకండ్ సిరీస్ లో కూడా సేమ్ లాస్ట్ టర్మ్ రాద్దాం. a plus n minus 1 ఎంత 37 కదా, అంటే 36 into 3. 36 into 3 108. 108 plus 3 111. ఏమైనా రాంగ్ పోతా చెప్పండి రా. 3, 6, 9, 12 అలా 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 రాసుకుంటూ పోతే 111 దగ్గర ఆగింది. డన్. ఇప్పుడు వీటిలో కామన్ టర్మ్స్ తీయాలరా. కామన్ టర్మ్స్ తీయాలి. కామన్ టర్మ్స్ తీసేటప్పుడు మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాము. కామన్ టర్మ్స్ దగ్గర ఫస్ట్ టర్మ్ మాన్యువల్ గా చూసే చెప్పాలి. మనం ఫస్ట్ టర్మ్ మాన్యువల్ గా చూసే చెప్పాలి. సెకండ్ టర్మ్ నుంచి నేను దీని కామన్ డిఫరెన్స్ తీసుకొని దాని ఎల్సిఎం నుంచి సెకండ్ టర్మ్ చెప్తా. బట్ ఫస్ట్ టర్మ్ చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి, మాన్యువల్ గానే చెప్పాలి. కెన్ ఎనీవన్ గెస్ వాట్ ఈస్ ద ఫస్ట్ కామన్ టర్మ్? దీనికి ఫస్ట్ వచ్చే కామన్ టర్మ్ ఏంటదిరా? ఇలా క్వశ్చన్ లో చూడగానే మీకు ఇందులోను ఫస్ట్ కనబడుతున్న కామన్ టర్మ్ ఏంటది? రైట్. అంటే ఇప్పుడు నాకు రిజల్టెంట్ సిరీస్ ఏదైతే ఉందో ఆ రిజల్టెంట్ కామన్ టర్మ్స్ సిరీస్ లో వచ్చే ఫస్ట్ టర్మ్ ఏంటది? కామన్ టర్మ్ సిరీస్ లో వచ్చే ఫస్ట్ టర్మ్ నాకు 9. ఇంకా నెక్స్ట్ మాన్యువల్ గా ఎతకద్దు, చాలా టైం తీసుకుంటది. 9 కదా. గుర్తుపెట్టుకోండి రా, ఇది నాకు ఏపీ. ఇప్పుడు నేను కామన్ టర్మ్స్ తీస్తుంటే ఆ రిజల్టెంట్ కూడా ఏపీనే. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి ఒక సర్టెన్ ఆర్డర్ లో పిక్ చేసుకుంటున్నా, ర్యాండమ్ గా పిక్ చేస్తలేను. కామన్ టర్మ్స్ అంటే ఒక ఆర్డర్ లోనే ఉంటాయి. అంటే నాకు రిజల్టెంట్ కూడా ఏపీనే. అంటే ఇప్పుడు నాకేంటి, ఫస్ట్ టర్మ్ ఉంది, కామన్ డిఫరెన్స్ కావాలి. ఈ రిజల్టెంట్ ది వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. రిజల్టెంట్ ది కామన్ డిఫరెన్స్ ఏమైతుంది అంటే నాకు ఈ రిజల్టెంట్ కామన్ డిఫరెన్స్ వచ్చేసరికి దీనిది కామన్ డిఫరెన్స్, ఎల్సిఎం ఆఫ్ దిస్ వన్. ఫస్ట్ దాని కామన్ డిఫరెన్స్ ఎంతరా? 5. D2 ఎంత? 3. ఇప్పుడు నాకు రిజల్టెంట్ కామన్ డిఫరెన్స్, వెరీ గుడ్ విజయ్, వెరీ గుడ్. ఇప్పుడు రిజల్టెంట్ కామన్ డిఫరెన్స్ ఏమైతుంది అంటే ఎల్సిఎం ఆఫ్ D1 అండ్ D2. D1 కి D2 కి ఎల్సిఎం అంటే ఎల్సిఎం ఆఫ్ 5 and 3. 5 కి 3 కి ఎల్సిఎం ఎంత రానా? 5 కి 3 కి ఎల్సిఎం ఎంత? 15. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మ్యామ్ అని భయపడద్దు. నాకేంటంటే నేను ఏపీలు ఇచ్చాడు రా, అరే ఇందులో కామన్ టర్మ్ పిక్ చేయరా అన్నాడు. ర్యాండమ్ గా పిక్ చేసుకో కావాలనుకుంటే, బట్ చాలా టైం పడుతుంది మనకి. సో ర్యాండమ్ గా కాకుండా మనం కొంచెం మ్యాథ్స్ యూజ్ చేస్తాం అక్కడ.
మ్యాథ్స్ ఏం యూజ్ చేస్తామంటే ఫస్ట్ డైరెక్ట్ గా చూసి తీసుకుంటాము. మిగిలినవన్నీ ఎలా ఉంటాయి అంటే ఎల్సిఎం ఆఫ్ దిస్ వన్ అండ్ దిస్ వన్, దీని కామన్ డిఫరెన్స్ 15 ఈజ్ ద ఎల్సిఎం. అంటే ఇప్పుడు కామన్ డిఫరెన్స్ 15, ఫస్ట్ టర్మ్ 9 కి 15 యాడ్ చేయండి, యాడ్ చేస్తే 24 ఈజ్ ద సెకండ్ టర్మ్. నెక్స్ట్ మళ్ళా 15 యాడ్ చేయండి, మళ్ళా 15 యాడ్ చేస్తూ ఇలా వెళ్తూ ఉంటే ఇప్పుడు నాకు ఎన్ని టర్మ్స్ వస్తున్నాయి అది క్వశ్చన్ అర్థమైందా ఏమడిగాడో? క్వశ్చన్ క్లియరా ఎవ్రీవన్? క్వశ్చన్ అర్థమైందా ఏమడిగాడు? అడిగిన క్వశ్చన్ ఇది. ఇప్పుడు నేను ఇలా రాసుకుంటూ పోతా, ఇందులో ఎన్ని టర్మ్స్ వస్తాయి అని అడిగాడు. అండ్ టర్మ్ ఎండింగ్ ఎక్కడ అవ్వాలన్నా నాకు ఎండింగ్ 111 దగ్గర అవ్వాలి. ఎందుకంటే రెండింటిలో కామన్ టర్మ్స్ తీస్తున్నా, నాకు వచ్చే నెంబర్ 111 కన్నా తక్కువనే ఉండాలి. 111 కానీ 111 కన్నా తక్కువనే ఉండాలి, అంతకన్నా ఎక్కువకి పోకూడదు. ఓకేనా? 111 కానీ 111 కన్నా తక్కువ కానీ ఉండాలి. ఇప్పుడు 2 సెట్స్ ఉన్నాయి నా దగ్గర, కామన్ తీస్తున్నా. మాక్సిమం 7 దాకా తీయగలని చెప్పండి. 111 కదా, 112 అయితే కామన్ అవ్వదు కదా, ఎందుకంటే 112 ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది కానీ. సో నాకు వచ్చే లాస్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో అది 111 కి కానీ 111 కన్నా తక్కువ కానీ ఉండాలి. దట్ విల్ బి మై ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే a ప్లస్ n-1 ఇంటూ d, కామన్ డిఫరెన్స్ ఎంత? 15. ఈ వచ్చే ఇది nth టర్మ్ అనుకుంటే, nth టర్మ్ గురించి ఏం చెప్పానన్నా ఇప్పుడే నేను, nth టర్మ్ ఏదైతే ఉందో దిస్ వాల్యూ ఈజ్ ఐదర్ ఈక్వల్ ఆర్ లెస్ దాన్ టు 111 కన్నా తక్కువ కానీ 111 కన్నా ఈక్వల్ గానీ ఉండాలి. దీన్ని పంపిద్దాం. ఫిఫ్టీనే కదా, n less than or equal to 7.8, what could be the value of n? సో ఇక్కడ దాకా రాసాక గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నాకు ఒక ఇంటీజర్ వాల్యూ కావాలి. ఆ ఇంటీజర్ వాల్యూ ఎట్లా ఉండాలంటే మాక్సిమం ఏదైతే ఎక్కువ అయితే అది తీసుకోవాలి నేను, అది దీన్ని దాటకూడదు. 7.8 దాటకుండా అక్కడ ఉన్న మాక్సిమం వాల్యూ ఎంత? n ఈక్వల్ టు 7. సో మీ అదృష్టం బాగుంటే ఇదే క్వశ్చన్, ఇదే మోడల్ క్వశ్చన్ మీకు నెక్స్ట్ షిఫ్ట్స్ లో కూడా రావచ్చు. ఇదే మోడల్ క్వశ్చన్ రావచ్చు. 2 సిరీస్ ఇచ్చాడు, కామన్ టర్మ్స్, నెంబర్ ఆఫ్ కామన్ టర్మ్స్ లేదా సమ్ ఆఫ్ ది కామన్ టర్మ్స్ అడుగుతున్నాడు నా మధ్య. నెంబర్ ఆఫ్ కామన్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయంటే ఫస్ట్ టర్మ్ ర్యాండమ్ గా తీసుకుంటాం, చూసి ఏది నాకు ఫస్ట్ కామన్ గా కనబడుతుందో అది తీసుకుంటాము. నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ నాకు ఇప్పుడు కామన్ డిఫరెన్స్ కావాలి. కామన్ డిఫరెన్స్ ఏం చేస్తామంటే ఎల్సిఎం ఆఫ్ కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ సిరీస్, కామన్ డిఫరెన్స్ ఆఫ్ సెకండ్ సిరీస్, ఆ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎం తీసుకుంటే నాకు వచ్చేది ఇప్పుడు డి. ఇప్పుడు నా దగ్గర ఏ ఉంది, డి ఉంది, ఇక చాలు. ఏ డి ఉంటే వాళ్ళు ఏది అడిగినా మనం చేసేయచ్చు. గుడ్, వెరీ గుడ్. సో అర్థమైంది కదా. ఒకవేళ సేమ్ క్వశ్చన్స్ రా, ఇలాంటి క్వశ్చన్సే నెంబర్ అడగకుండా ఏం అడగచ్చు అంటే సమ్ అడగచ్చు. సమ్ అడిగితే ఫార్ములా ఏం పెడతాం? n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. సమ్ అడిగితే అది పెట్టండి. ఓకేనా? అండ్ ఇక్కడ ఈ వే చేయడం చాలా ఇంపార్టెంట్. ఏం చేసినాం ఇక్కడ మనము? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, రెండిట్లో ఏ చిన్నది ఉందో అది పెట్టండి. ఎక్కువ ఆలోచించదు మ్యాథ్స్ లో. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ రెండిట్లో ఏ చిన్నది ఉందో అది పెట్టండి. సింప్లిఫైడ్. డన్. కెన్ వి మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్? నెక్స్ట్ మీ అందరి ఫేవరెట్ మ్యాట్రిక్స్ ఏంటి అంటే, కన్సిడర్ ఏ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు, 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. f of minus x is the inverse of the matrix f of x. f of x into f of y equal to f of x plus y ఇచ్చి which of the following is correct అంటే స్టేట్మెంట్ 1 ట్రూ, సెకండ్ ఫాల్స్, 1 and 2 both are false, 1 and 2 both are true, 1 false, 2 true చెప్పాలి. ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఇప్పుడు మనం అది సాల్వ్ చేయాలి, ఇది సాల్వ్ చేయాలి. మన అజెండా ఏంటంటే అది చేయాలి, ఇది సాల్వ్ చేయాలి. స్టేట్మెంట్ 1 లో ఏం అడిగాడు? f of minus x is the inverse of the matrix f of x. ఫస్ట్ ఇదే కదా నాకు ఇచ్చిన క్వశ్చన్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడ్రా? f of minus x. సరే, f of minus x కనుక్కుందామా? f of minus x అంటే మీనింగ్ ఏంటి? x ఎక్కడ కనబడితే అక్కడ మైనస్ x పెడతాం. ఓకేనా? x ఎక్కడ కనబడితే అక్కడ మైనస్ x పెడతాం. సబ్స్టిట్యూట్ చేయండి. జై మ్యాట్రిక్స్ అంట పెడితే cos of minus x minus sin of minus x, 0 0 as it is,
సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్. ఎక్స్ ఎక్కడ కనిపిస్తే అక్కడ, ఎక్స్ ఎక్కడ కనిపిస్తే అక్కడ మైనస్ ఎక్స్ పెడుతున్నా అంతే. ఓకేనా? 0 0 0 1. డన్. కాస్ ఆఫ్ మైనస్ థీటా. కాస్ ఆఫ్ మైనస్ థీటా ఏంటది మనకి? కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈస్ కాస్ థీటా. కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈస్ కాస్ థీటా విచ్ ఈస్ నథింగ్ బట్ కాస్ ఎక్స్. సైన్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ సైన్ థీటా. గుర్తుందా? సైన్ ఆఫ్ మైనస్ థీటా ఏమవుతుంది? మైనస్ సైన్ థీటా అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0. మళ్ళా మైనస్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ 0 0 0 1. ఓకేనా? ఇది ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్. మీకు ప్రతి దానిలో చెప్పా. విక్రమ్, సిద్ధు, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్స్ యూ కెన్ హ్యాపీలీ లీవ్ ద సెషన్, యూ కెన్ గో అండ్ వాచ్ ఇన్ సమ్వేర్ ఎల్స్. ఓకేనా? అంతే తప్ప ఉన్న క్లాస్ ని డిస్టర్బ్ చేయొద్దు నాన్న, ఉన్న క్లాస్ ని డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే ఇదేమి ఇంకా సరదాగా టైంపాస్ కి చార్జ్ చేసుకునే సిచ్యువేషన్ కాదు. ఇంకొక 10-15 days లో ఎగ్జామ్స్ ఉన్నాయి మనకి. సో అట్లీస్ట్ టేక్ ఇట్ సీరియస్లీ. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్ ఐఎమ్ ఓన్లీ సేయింగ్ నా లీవ్ ద సెషన్. ఏం చేసినామంటే ఇక్కడ సి సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్, కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. ఈ రెండు యూజ్ చేసాం. యూజ్ చేస్తే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ వాల్యూ ఇది వచ్చింది మనకి. ఓకేనా? ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ వాల్యూ ఇది వచ్చింది. ఈ వాల్యూని జస్ట్ మీ దగ్గర పెట్టుకోండి, ఈ వాల్యూని జస్ట్ మీ దగ్గర పెట్టుకోండి. ఇది ఈక్వల్ టు ఏమన్నాడు? ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. ఇక్కడనే మిస్టేక్ చేయదు. ఎవరైనా ప్రాబ్లమ్ ఇన్వర్స్ కనుక్కుంటుంటే వెయిట్, ఇన్వర్స్ కనుక్కోవద్దు, జస్ట్ వెయిట్ ఫర్ ఏ మినిట్. ఇన్వర్స్ కనుక్కోవద్దు, ఈక్వల్ టు ఇన్వర్స్ అన్నాడు కదా. ఒక్కసారి ఇచ్చిన మ్యాట్రిక్స్ చూడండి. మీరు ఇప్పుడు 3/3 కి ఇన్వర్స్ కనుక్కోవడం మొదలు పెడితే ఈజీగా 5 minutes ఇక్కడనే అయిపోతుంది. జాగ్రత్తగా చూడండి. మీకు మ్యాట్రిక్స్ ప్రాపర్టీస్ చెప్పే ముందు కొన్ని ప్రాపర్టీస్ బాగా 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 స్ట్రెస్ చేసి మరీ చెప్పా. ఇంకోటి మ్యాట్రిక్స్ క్లాస్ లో కూడా చాలాసార్లు చెప్పా. అరే మీకు ఈ ప్రాపర్టీస్ ప్రాబ్లమ్స్ లో చాలా హెల్ప్ అవుతాయి రా అని. దీని డెట్ ఎంత వస్తుందిరా? దీని డెట్ ఎంత వస్తుంది? దీని డెట్ ఎంత వస్తుంది? దీని డెట్ ఎంత వస్తుందిరా? వాట్ ఈస్ ద డిటర్మినెంట్ ఆఫ్ దిస్ వన్? దీని డెట్ ఎంత వస్తుంది? ఓన్లీ కాస్. అది కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్. డిటర్మినెంట్ ఎప్పుడైనా తీసుకునేటప్పుడు మనకి ఎక్కడ ఈజీ ఉందో అది తీసుకుంటాం. ఈజీ ఏది ఉంది నాకు ఇక్కడ? ఈ 0 0 0 నాకు ఈజీగా కనబడుతున్నాయి. సో నేను ఇప్పుడు ఈ రోగా తీసుకుంటా. ఈ దీని వైజ్ గా వెళ్దాం. ఈ కాలం వైజ్ గా C1 వైజ్ గా తీసుకుందాం. ఓకేనా? C1 వైజ్ గా తీసుకుంటే ఏమైతే చెప్పండి? 0 పోతుంది, 0 పోతుంది. 1 ఇంటూ దీని డెట్ కనుక్కుంటే ఏమొస్తుంది? వెరీ గుడ్. 1 ఇంటూ కాస్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్. డిటర్మినెంట్ 1 వస్తుంది. డిటర్మినెంట్ 1 వస్తుంది. మీకు గుర్తుందో లేదో డిటర్మినెంట్ 1 వచ్చినప్పుడు చెప్పారే ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అనే ఒక మ్యాట్రిక్స్ ఉంటుంది నాన్న. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ 1 రా. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏమని రాస్తాము అంటే A ఇంటూ A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు I అయితే దాన్ని ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. మీకు ఈ ప్రాపర్టీస్ గుర్తొస్తే డెట్ తో ఇన్వర్స్ తో పని లేదు, డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పొచ్చు. ఇప్పుడు దెన్ నాకు ఇప్పుడు డెట్ 1 వచ్చింది అంటే ఇమీడియట్ గా మీకు మైండ్ లోకి రావాలి అది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే A ఇంటూ A ఇన్వర్స్ చేస్తే నాకు A ఇంటూ A ట్రాన్స్పోజ్ చేస్తే నాకు I వస్తుంది. A ఇంటూ A ట్రాన్స్పోజ్ I అంటే మీనింగ్ ఏంటన్నా? మనకి బేసిక్ గా మ్యాథ్స్ లో మ్యాట్రిక్స్ లో A ఇంటూ B ఈక్వల్ టు I అంటే ఏం చేస్తాం? A ఇస్ ద ఇన్వర్స్ ఆఫ్ B అని చెప్తాం కదా. A ఇస్ ద ఇన్వర్స్ ఆఫ్ B అంటాం. A ఇంటూ B ఈక్వల్ టు I అంటే. సో ఇప్పుడు నాకు A ఇంటూ A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు I అంటే ఏం చెప్పొచ్చు? A ఇన్వర్స్ ఈక్వల్ టు A ట్రాన్స్పోజ్ అని చెప్పొచ్చు కదా. A ఇన్వర్స్ ఈక్వల్ టు A ట్రాన్స్పోజ్ అంటే ఇప్పుడు మీరు క్వశ్చన్ లో ఏ ఇన్వర్స్ కనుక్కున్నా ఒకటే, ఏ ట్రాన్స్పోజ్ కనుక్కున్నా ఒకటే. ఎప్పుడైనా సరే మీకు క్వశ్చన్స్ లో మెయిన్ జేఈ ఎగ్జామ్ లో ఎంసెట్ ఎగ్జామ్ లో మ్యాట్రిక్స్ ఉండి 3/3 ఉండి దాని ఇన్వర్స్ గనక ఉంటే 100% వాళ్ళు దాని ఇన్వర్స్ అడగట్లేదు మిమ్మల్ని. ఎందుకంటే ఎవరు కూడా ఎగ్జామ్ హాల్లో మీకు టైం వేస్ట్ చేయాలని చూడరు. వీడికి లాజిక్ గుర్తొచ్చిందా లేదా అని చూస్తారు. ఈ లాజిక్ గుర్తొచ్చిన వాళ్ళకి ఆన్సర్ ఎమ్మటనే వస్తుంది. ఈ లాజిక్ గుర్తు రాని వాళ్ళు ఇన్వర్స్ కనుక్కుంటారు, టైం వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఈ టైం 2-3 ప్రాబ్లమ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది లెంతీ వస్తుంది అని అర్థమైతే అది ఖచ్చితంగా లాజిక్ ఏదో ఒకటి ఉంటుంది. లాజిక్ లేకుండా ఉండదు ప్రాబ్లమ్. లాజిక్ ని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. మెయిన్ మ్యాట్రిక్స్ లో మీకు ఈ లాజిక్ రావాలంటే ఆల్ టైప్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ మీద క్లారిటీ ఉండాలి. నాకు వచ్చింది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే వాళ్ళు నన్ను ఏ ఇన్వర్స్ అడుగుతున్నారు, నేను ఏ ఇన్వర్స్ కనుక్కున్నా ఏ ట్రాన్స్పోజ్ కనుక్కున్నా ఒకటే. ఇప్పుడు దీనికి ట్రాన్స్పోజ్ ఏమైతుంది? నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ ట్రాన్స్పోజ్ ఇచ్చిన దానికి ట్రాన్స్పోజ్ ఏమైతుంది చెప్పండి?
రోస్ ని కాలమ్స్ గా రాద్దాం. cos x మైనస్ sin x 0, నెక్స్ట్ sin x cos x 0, నెక్స్ట్ 0 0 1 ట్రాన్స్పోజ్ చేసాము. ఇచ్చిన దాన్ని ట్రాన్స్పోజ్ చేసాము. ఓకేనా, ఇచ్చిన దాన్ని ట్రాన్స్పోజ్ చేసాము. డన్. దిస్ ఈజ్ మై ఆన్సర్. ఇప్పుడు నాకు f ఆఫ్ మైనస్ ఎక్స్ ఇన్వర్స్ సేమ్ వచ్చాయి కదా, విచ్ ఈస్ నథింగ్ బట్ ఇన్వర్స్, రైట్? సేమ్ వచ్చాయి అండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. వీళ్ళు ఇదే అన్నారు కదా. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ f ఆఫ్ x ఇంటూ f ఆఫ్ y ఈక్వల్ టు f ఆఫ్ x ప్లస్ y. దీన్ని మాన్యువల్ గానే చెక్ చేయండి. అంటే f ఆఫ్ x ఉంది కదా, ఇంకోటి ఎక్సెల్ ప్లేస్ లో y పెట్టండి, f ఆఫ్ y వస్తుంది. ఆ రెండు మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే రిజల్టెంట్ ఇది కనపడాలి మీకు. ఓకేనా నాన్న? శాష ఫస్ట్ ఇయర్ ట్రిగోనామెట్రీ 1 year లోనే ఈ కాన్సెప్ట్ ఉంటుంది రా నీకు. ఒకవేళ నువ్వు ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ ట్రిగోనామెట్రీ పర్ఫెక్ట్ అయినా నాన్న, కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా ఎందుకైందో అక్కడ మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇది చెక్ చేయండి. ఇది జస్ట్ నార్మల్ గా చెక్ చేయండి, ఆన్సర్ వస్తుంది. ఎస్, బోత్ ఆర్ కరెక్ట్. అండ్ ఇది కూడా 2024 క్వశ్చన్ era. ఇది కూడా 2024 క్వశ్చన్. చెప్పా కదా నాన్న మీకు, జేఈ ఎగ్జామ్ లో అర్థం అవ్వాల్సింది ఇదే. మీకు ఇదే అర్థం అవ్వాలి. ఏంటి అంటే టైం వేస్ట్ చేయడానికి చూడర్రా వాళ్ళు, ఎప్పుడు అదే చూస్తారు. మీరు ఆ లాజిక్ పట్టుకోగలిగారా లేదా? ఈ క్వశ్చన్ లో ఈ లాజిక్ పట్టుకోగలిగితే మీకు వెంటనే ఆన్సర్ అయిపోతుంది. ఈ లాజిక్ పట్టుకోలేదా, ఈ లాజిక్ పట్టుకోపోతే ఏం చేస్తారు? ఇన్వర్స్ కనుక్కుంటారు. ఆన్సర్ వస్తుంది, ఇది కరెక్ట్ ఆన్సర్, అక్యురేట్ ఆన్సరే వస్తుంది, బట్ చాలా టైం తీసుకుంటుంది. ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్. సెకండ్ వన్ మాన్యువల్ మల్టిప్లికేషన్ చేసినాక సెకండ్ వన్ కూడా వచ్చింది. సో అది రావాలంటే మీకు దాని ముందు స్టెప్లు ఏమొచ్చి ఉంటుంది? కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, ఆ ఫార్ములాస్ వచ్చి ఉంటాయి. వాటిని మనం ఇలా రాసుకుంటాం. క్లియర్? నెక్స్ట్, let a1 a2 a10 be the 10 observations such that sum. అరే ఫస్ట్ ఇది స్టాటిస్టిక్స్ క్వశ్చన్. ఇచ్చినవన్నీ జాగ్రత్తగా రాసుకోండి. ఓకేనా, ఇచ్చినవన్నీ చాలా 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 జాగ్రత్తగా రాసుకోండి. ఏమన్నాడు? 10 observations ఇచ్చాడు. అరే ఇది సమ్ ఆఫ్ దీస్ 10 observations. సమ్ ఆఫ్ దోస్ 10 observations అంటే a1 ప్లస్ a2 ప్లస్ అలా 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 పోతే a10 సమ్ ఈక్వల్ టు 50. జస్ట్ సమ్ మాత్రమే ఇచ్చాడు. డన్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే కొంచెం మనల్ని కన్ఫ్యూజ్ చేయనీకి ఏకే ఏజే అంటే ఏదో కాదు, a1 a2 ప్లస్ a2 a3 అలా 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 పోతే a9 a10 10 ఎలిమెంట్స్ గా ఉంది మనకి, ఈక్వల్ టు 1 1 0 0 ఇచ్చాడు. దెన్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్. స్టాండర్డ్ డీవియేషన్స్ కావాలి అంటే నాన్న ఇంకా సిటీ ఇంటిమేషన్స్ రాలేదురా. స్టాండర్డ్ డీవియేషన్స్ కావాలి అంటే నాకు ఫస్ట్ వేరియన్స్ తెలవాలి. వేరియన్స్ ఫార్ములా ఎంతమంది తెలుసు బంగారం? ఇక్కడ ఎంతమందికి వచ్చి వేరియన్స్ ఫార్ములా? హౌ మెనీ ఆఫ్ యూ నో వేరియన్స్ ఫార్ములా? అరే స్టాటిస్టిక్స్ మాత్రం నేర్చుకోండి నాన్న, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. క్యాలిక్యులేషన్ ఉంటుంది. క్యాలిక్యులేషన్స్ బాగా మ్యాథ్స్ లో క్యాలిక్యులేషన్స్ వచ్చిన వాళ్ళకి అక్యురేట్ ఆన్సర్స్ వస్తాయి. సో ఇప్పుడు నాకు వేరియన్స్ ఫార్ములా చెప్పండి అమ్మా కొంచెం. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వేరియన్స్? వేరియన్స్ వస్తే వేరియన్స్ ని అండర్ రూట్ చేస్తే వచ్చేది స్టాండర్డ్ డీవియేషన్. ఓకేనా? ఓకే, నాకు చెప్పదులే, మీరు జస్ట్ రాసుకోండి ఫార్ములా. సిగ్మా xi స్క్వేర్ బై ఎన్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. అరే చాలా టెక్స్ట్ బుక్స్ లో చాలా రకాలుగా ఉంటది, నాకు ఇలా ఇష్టం ఇది రాసా. వేరియన్స్ కి అండర్ రూట్ చేస్తే వచ్చేదే స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఒక కొత్త టర్మ్ కాదు, కొత్త ఫార్ములా కాదు. ఫస్ట్ మీరు వేరియన్స్ కనుక్కొని వచ్చిన ఆన్సర్ కి అండర్ రూట్ చేస్తారు. అండర్ రూట్ చేస్తే వచ్చేదే స్టాండర్డ్ డీవియేషన్, కొత్తది కాదు. ఓకేనా? దాని ఇప్పుడు నాకు ఇది కావాలి. ఎక్స్ బార్ ఈజ్ నథింగ్ బట్ మీన్. క్వశ్చన్ కి మీన్ కనుక్కోవడం మస్త్ ఈజీరా, మనకి బాగా వచ్చు మీన్ కనుక్కోవడం కూడా. మీన్ అంటే ఏం చెప్పండి? మీన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ క్వశ్చన్ లో ఇచ్చినట్టున్నాడు కదా, సమ్ ఎంత ఇచ్చాడు రా? సమ్ ఆఫ్ ఆల్ ది అబ్జర్వేషన్స్ 50. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి నాన్న మనకి? 10. అంటే నాకు మీన్ 5 వచ్చేసింది, ఇక్కడ వాల్యూ వచ్చేసింది 5. ఇప్పుడు నాకు ఇది కావాలి. ఇది కూడా తెలుసు మనకి బై 10. ఎన్ అంటే టోటల్ ఎన్ని ఉన్నాయి? టర్మ్స్ 10 ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇది ఆల్వేస్ అంతేరా, వేరియన్స్ లో మీకు టిపికల్ ఉండేది ఇది ఒక్కటే. ఇది కావాలి. అది ఏంటంటే అసలు నాకు కావాల్సింది సిగ్మా xi స్క్వేర్. అంటే సిగ్మా ఇక్కడ ai స్క్వేర్. ai స్క్వేర్ అంటే ఏంటి చెప్పండి? సిగ్మా ai స్క్వేర్ అంటే a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ a3 స్క్వేర్ ప్లస్ a4 స్క్వేర్ ప్లస్ a5 స్క్వేర్. వాటన్నిటిది సమ్ కావాలి నాకు కావాల్సింది ఇది. ఓకేనా? కావాల్సింది ఏంటో క్లియరా? కావాల్సింది ఏంటి అంటే a1 స్క్వేర్ a2 స్క్వేర్ అలాగా a10 స్క్వేర్, ఈ వాల్యూ కావాలి. ఓకేనా?
ఇప్పుడు మనము ఒక చిన్న బేసిక్ మ్యాథ్స్కి వెళ్దాం. ఒక చిన్న బేసిక్ మ్యాథ్స్, మనకి తెలిసిన బేసిక్ మ్యాథ్స్ ఏంటంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏం రాస్తాం నాన్న? a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని రాస్తాం. రాసి అక్కడి నుంచి నాకు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రావాలంటే ఏం చేస్తాం? a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab చేస్తాం కదా. నాకు 2 టర్మ్స్ కావాలి. a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కావాలంటే నేనేం చేస్తాను అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab చేస్తా. నాకు ఇక్కడికి లాజిక్ తట్టలే. నేనేం చేస్తా అంటే ఈసారి a ప్లస్ బి ప్లస్ సి తీసుకుంటా. a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటమ్మా మనకి? a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab bc ca. మళ్ళా నాకు ఇక్కడ వచ్చేసరికి a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఈ పార్ట్ అంతా ఇటు వెళ్తుంది a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ ab ప్లస్ bc ప్లస్ ca. మీకేమైనా లాజిక్ అర్థమైందా? ఇక్కడ నుంచి ఏమైనా లాజిక్ అర్థమైందా? ఏం జరుగుతుందో క్వశ్చన్ లో? నాకు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కావాలంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ లోంచి 2ab ని తీసేశారు. అదే నాకు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కావాలంటే a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ లోంచి మైనస్ 2ab bc ca చేశారు. ఇప్పుడు ఇలానే చెప్పండి నాన్న, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ కావాలంటే ఏం చేస్తాం? a ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి హోల్ స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ ab ప్లస్ bc ప్లస్ cd ప్లస్ de రాసుకుంటాం కదా. డన్. ఇదే లాజిక్ ని మనం అప్లై చేద్దాం. ఇప్పుడు ఇదే లాజిక్ ని ఇక్కడ కూడా పడతాం. నాకు ఈ వాల్యూ కావాలి. ఈ వాల్యూ కావాలంటే నేనేం కనుక్కుంటాను అంటే a1 ప్లస్ a2 ప్లస్ టిల్ a10 హోల్ స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ a1 a2 a2 a3 a9 a10. ఈ ఫార్ములా అనేది ఇంపార్టెంట్. ఇది స్ట్రైక్ అవ్వాలి. ఇవన్నీ ఎట్లా వస్తాయి మ్యామ్ అంటే బేసిక్ మ్యాథ్స్. అందుకే చెప్పేది మ్యాథ్స్ లో బేసిక్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి. మ్యాథ్స్ జేఈ అయినా ఎంసెట్ అయినా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇవ్వడు, ప్యూర్లీ త్రూ బేసిక్ ఇస్తాడు. మనోడికి ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంది, మనోడు బట్టి వచ్చాడా ఇక్కడ దాకా, లేదంటే నేర్చుకొని వచ్చాడా. కాన్సెప్ట్ నేర్చుకొని వచ్చిన వాళ్ళకి ఇది స్ట్రైక్ అవుతుంది. కాంప్లెక్స్ నేర్చుకున్న వాళ్ళకి ఇది డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇది టెక్స్ట్ బుక్స్ లోను, మాడ్యూల్స్ లోను, పబ్లికేషన్స్ లోను కనబడదు ఇది. డన్. నెక్స్ట్ a1 ప్లస్ a2 టిల్ a10. ఈ సమ్ నాకు ఆల్రెడీ క్వశ్చన్ లో ఇచ్చినట్టున్నాడు కదా. క్వశ్చన్ లో ఆల్రెడీ ఎంత ఇచ్చాడు? 50 స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనకు క్వశ్చన్ లో ఆల్రెడీ ఇచ్చాడు. ఎంత? 1100. సో మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఇది నాకు సాల్వ్ చేసి జర చెప్పండి నాన్న ఎంతో? 300 కదా. ఈ వాల్యూ 300 వచ్చింది. అమ్మయ్య. సో నాకు వేరియన్స్ ఎంత వచ్చింది అంటే క్యాన్సిల్ 30 మైనస్ మీన్ ఎంత వచ్చింది అన్న 25. సో ఇప్పుడు నాకు వేరియన్స్ 5 వచ్చింది. వేరియన్స్ 5 వచ్చింది కదా అని ఫటాఫటా ఆన్సర్ పెట్టద్దు. వేరియన్స్ 5. స్టాండర్డ్ డీవియేషన్ ఎంత? అండర్ రూట్ ఆఫ్ వేరియన్స్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఒక కొత్త ఫార్ములానే కాదు. వేరియన్స్ కనుక్కొని దానికి అండర్ రూట్ పెడితే వచ్చేదే స్టాండర్డ్ డీవియేషన్. ఇప్పుడు నాకు స్టాండర్డ్ డీవియేషన్ ఎంత వస్తుంది? √5 ఈజ్ మై ఆన్సర్. క్లియర్. ఈ క్వశ్చన్ లో మీకు అర్థం కావాల్సింది ఏంటి? నాకు కీ పాయింట్ ఇది. ఇచ్చాడు, ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే ఊరికే ఇవ్వడు కదా. అది యూజ్ అవ్వాలి అంటే ఇక్కడ ఇది నేను ఇలా రాసుకోగలగాలి. ఇది గుర్తొస్తే ఆన్సర్ అయిపోతుంది. ఈవెన్ మీరు స్టాటిస్టిక్స్ లో కూడా ఈ రోజు క్లాస్ లో అయిపోయాక కూడా ఏం చేస్తారంటే మెయిన్ వేరియన్స్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి అన్న. వేరియన్స్ మీద ఉన్నవి బాగా ప్రాక్టీస్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ఆ వేరియన్స్ లోనూ మీన్ వచ్చేస్తుంది, ఇక్కడ డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇది కొంచెం కాంప్లికేటెడ్. ఇవి కనుక్కోవడానికి ఒక్కొక్క క్వశ్చన్ దగ్గర ఒక్కొక్క స్ట్రాటజీ యూజ్ చేస్తాము. అందుకే మీకోసమే 5 ఆప్షన్ కూడా ఇచ్చాడు. మనకున్న స్పీడ్ కి ఇది సెలెక్ట్ చేస్తామని. అడిగింది స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ అడిగితే ఇది ఆన్సర్ అయింది స్టాండర్డ్ డీవియేషన్ కాబట్టి ఇది ఓకేనా. ఇఫ్ ఎయిర్ డై ఈజ్ టాస్డ్ రిపీటెడ్లీ. ఇంకొకటి నాన్న, కంపారిటివ్లీ కొంచెం క్యాలిక్యులస్ తో కంపేర్ చేస్తే, సెకండ్ స్టెప్ ఏదిరా, క్యాలిక్యులస్ తో కంపేర్ చేస్తే మీకు ఈ ఆల్జీబ్రాలో ప్రాబిలిటీ బాగా హెల్ప్ చేస్తుందిరా. సో కొంచెం క్యాలిక్యులస్ తో కంపేర్ చేస్తే మీకు మ్యాథ్స్ లో మిమ్మల్ని సేవ్ చేయగలిగేవి ప్రాబిలిటీ క్వశ్చన్స్. ప్రాబిలిటీ ఈజీ ఇస్తాడు, ట్రస్ట్ మీ. మీకు కనుక కొంచెం పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కాన్సెప్ట్ బేసిక్స్ ఐడియా ఉంటే ప్రాబిలిటీ ఈజీ క్వశ్చన్స్ ఇస్తాడు. ఇవి మీకు టైం సేవ్ చేస్తాయి, మీకు తొందరగా ఆన్సర్స్ వస్తాయి, ఈజీగా ఆన్సర్స్ వస్తాయి. సో క్యాలిక్యులస్ లెంతీ, ఆబ్వియస్లీ 100% ఇంటిగ్రేషన్ పట్టుకున్నామంటే అవి లెంతీయే ఖచ్చితంగా. ఇంటిగ్రేషన్ చేస్తాం కదా, అప్పుడు మనకే క్లారిటీ వస్తుంది.
ఇవి ఇంపార్టెంట్ రా. ఇవి ప్రాబిలిటీ మీద వచ్చే క్వశ్చన్స్ వదిలిపెట్టదు. ఇవి ఏంటంటే ప్యూర్లీ ఫర్ యువర్ బ్రెయిన్ అంతే. చాలా ఇంపార్టెంట్, కాన్సెప్ట్ అర్థమైన ఆన్సర్ వచ్చేస్తుంది. క్వశ్చన్ అన్నాడు, ఫేర్ డై ఈస్ టాస్డ్ రిపీటెడ్లీ. ఒక డైని తీసుకొని వేస్తూనే ఉన్నాడు ఎప్పటిదాకా, అంటిల్ 6 ఈజ్ అప్టైన్డ్. 6 వచ్చేదాకా వేస్తూనే ఉన్నాడు. డన్. లెట్ x denotes the number of tosses required. x denotes the number of tosses required అంటే ఇప్పుడు నాకు 3 tosses ఇస్తే నాకు కావాలి ఆన్సర్. మోర్ దాన్ 3 tosses కి ఆన్సర్ కావాలి. మోర్ దాన్ 6 tosses బై మోర్ దాన్ 3 tosses ఆన్సర్ కావాలి. దీని మీనింగ్ ఏంటంటే మనం ఐపీలో నేర్చుకునేది వేరే మెథడ్ రా, ఇక్కడ మనం యూజ్ చేసేది వేరే మెథడ్. ఇప్పుడు ఫస్ట్ ఏమంటాడంటే, మీకు ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమైందా లేదా చెప్పండి, తర్వాత వేరేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. p ఇంటూ p టైమ్స్ ఆఫ్ x ఈక్వల్ టు, విచ్ మీన్స్ నాకు ఇప్పుడు ఏ వాల్యూ ఎప్పుడు వస్తుంది అంటే 3 టాసెస్ లో వస్తుంది. అంటే 3 టైమ్స్ నేను డై రోల్ చేశా. 3 టైమ్స్ డై రోల్ చేస్తే నాకు ఒక్కసారైనా 6 రావాలి ఆన్సర్. సో ఇప్పుడు నాకు చెప్పండి, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 6? ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెన్ నాకు రాక ఆన్సర్ రావడానికి ఎంత? ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 6 రావడానికి ప్రాబబిలిటీ ఎంత నాన్న? నాకు 6 రావడానికి ప్రాబబిలిటీ 1/6. అవుట్ ఆఫ్ 6 ఛాన్సెస్ ఒకటే కదా నాకు ప్రాబబిలిటీ వచ్చే ఆన్సర్. ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ 6, ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ 6 రాకపోవడానికి ప్రాబబిలిటీ ఎంత? సో ఇప్పుడు ఫస్ట్ ఏమంటాడంటే 3 టాసెస్ లో నాకు ఆన్సర్ వస్తుంది అన్నాడు. ఓకేనా, 3 టాసెస్ లో నాకు ఆన్సర్ వస్తుంది అన్నాడు. 3 టాసెస్ లో ఆన్సర్ వస్తుంది అన్నాడు కదా, విచ్ మీన్స్ 3 టాసెస్ లో నాకు ఆన్సర్ వస్తుంది అంటే ఏంటి అంటే, నాకు ఫస్ట్ టాస్ లో పోయింది, సెకండ్ టాస్ లో పోయింది, థర్డ్ టాస్ లో ఆన్సర్ వచ్చింది. ఫస్ట్ లో పోయింది, సెకండ్ లో పోయింది, మూడో దగ్గర నాకు ఆన్సర్ వచ్చింది అని. అంటే ఫస్ట్ లో పోయింది, సెకండ్ లో పోయింది అంటే ఏం రాసుకుంటాం రా? ఫస్ట్ లో పోయింది అంటే ఏంటి దాని మీనింగ్? 5/6. సెకండ్ లో కూడా పోయింది అంటే ఏంటి? 5/6. థర్డ్ దగ్గర నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది 1/6. ఎగ్జాక్ట్లీ x ఈక్వల్ టు 3 దగ్గర నాకు ఆన్సర్ వచ్చింది. డన్. x ఈక్వల్ 3 దగ్గర వచ్చింది అంటే ఇది. ఏ అర్థమైందా లేదా? ఏ అర్థమైతే బి అండ్ సి అర్థమవుతారా? ఏ అర్థం కాకపోతే బి అండ్ సి అర్థం అవ్వదు. ఏ పాయింట్ అర్థమైందా లేదా చెప్పండి. ఏ ఈక్వల్ టు 25/216. ఎస్, 216. ఏ ఈస్ క్లియర్? ఎస్ క్లియర్. ఇప్పుడు సెకండ్ నుంచి కొంచెం ఒరిజినల్ మ్యాథ్స్ స్టార్ట్ అవుతుందిరా. నాకు బి ఏంటంటే ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే ఏంటంటే, ఇప్పుడు నాకు థర్డ్ ఛాన్స్ లో ఆన్సర్ రావచ్చు, లేదా ఫోర్త్ ఛాన్స్ లో ఆన్సర్ రావచ్చు, లేదా ఫిఫ్త్ ఛాన్స్ లో ఆన్సర్ రావచ్చు, లేదా సిక్స్త్, ఇలా నాకు ఎన్ని ఛాన్సెస్ లో అన్నా ఆన్సర్ రావచ్చు. ఫస్ట్ థర్డ్ ఛాన్స్ లో ఆన్సర్ రావడానికి ఏంట్రా? థర్డ్ ఛాన్స్ లో రావడానికి ఇప్పుడే చేసాం కదా, 5/6 ఇంటూ 5/6 ఇంటూ 1/6. థర్డ్ ఛాన్స్ లో ఆన్సర్ రావడానికి, ఆన్సర్ వస్తే ఓకే ఎండ్ అయిపోతుంది. లేదా ఆర్ అది కాకపోతే ఫోర్త్ ఛాన్స్ లో ఆన్సర్ వస్తుంది. ఫోర్త్ ఛాన్స్ లో ఆన్సర్ రావడం అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ పోయింది, సెకండ్ పోయింది, థర్డ్ పోయింది, ఫోర్త్ లో నాకు ఆన్సర్ వస్తుంది. ప్లస్ ఒకవేళ ఇఫ్ కాదు, ఫోర్త్ కూడా కాదు, ఫిఫ్త్ అంటే ఏమంటది? 4 టైమ్స్ ఫెయిల్ అయ్యి ఫిఫ్త్ టైం ఆన్సర్ వస్తుంది కదా, అంటే ప్లస్ 4 టైమ్స్ ఫెయిల్ అయింది, ఫిఫ్త్ టైం నాకు ఆన్సర్ వచ్చింది. లేదా 5 టైమ్స్ ఫెయిల్ అయింది, 6th టైం ఆన్సర్ వచ్చింది. ఇలా నాకు ఆన్సర్ వచ్చేదాకా నేను వెళ్ళిపోతూనే ఉంటా ఆగకుండా. ఓకేనా, ఇలా వెళ్ళిపోతూనే ఉంటాం మనం. డన్. ఇప్పుడు నాకు దీని ఆన్సర్ కావాలి. కెన్ ఎనీవన్ సే వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? దీన్ని మీకోసం నీట్ గా రాస్తా. 5/6 హోల్ స్క్వేర్ ఇంటూ 1/6, 5/6 హోల్ క్యూబ్ ఇంటూ 1/6, 5/6 హోల్ పవర్ 4 ఇంటూ 1/6. దీని మీనింగ్స్ అర్థమయ్యాయా నాన్న? ఇది ఏంటంటే ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే నాకు థర్డ్ టాస్ లో ఆన్సర్ రావచ్చు, లేదా ఫోర్త్ లో రావచ్చు. ఇక్కడ ఏంటంటే ఓన్లీ 3 దగ్గర నాకు ఆన్సర్ రావాలి అన్నాడు. 3 దగ్గర ఆన్సర్ రావాలంటే 1 దగ్గర పోయింది, 2 దగ్గర పోయింది, 3 దగ్గర ఖచ్చితంగా ఆన్సర్ వచ్చింది అని దీని మీనింగ్. ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, విచ్ మీన్స్ నాకు 3 దగ్గర కానీ 4 దగ్గర కానీ 5, 6, 7, 8 ఎక్కడన్నా ఆన్సర్ రావచ్చు. 3 దగ్గర ఆన్సర్ రావాలి అంటే ఏంటి? 2 ఫెయిల్ అవ్వాలి, థర్డ్ ఆన్సర్ రావాలి, లేదా 4 దగ్గర ఆన్సర్ రావాలి. 4 దగ్గర ఆన్సర్ రావాలంటే మీనింగ్ ఏంటి? 3 ఫెయిల్ అవ్వాలి, 4th దగ్గర ఆన్సర్ రావాలి, లేదా 5th దగ్గర ఆన్సర్ రావాలి. 5th దగ్గర ఆన్సర్ రావాలి అంటే ఏంటి? 4 ఫెయిల్ అవ్వాలి, 5th దగ్గర ఆన్సర్ రావాలి. ఇలా మనకి ఒక ఎండింగ్ లేదు, ఇలా వెళ్ళిపోతూనే ఉంది మనకి, ఇలా వెళ్ళిపోతూనే ఉంది మనకి. డన్, వెళ్ళిపోతూనే ఉంది. ఇప్పుడు దీని ఆన్సర్ ఏమైతుంది నాన్న? నాకు బి ఈక్వల్ టు, ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, ఇది మనకి జీపీ
సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఇన్ జీపీ. మీకు సీక్వెన్స్ అండ్ సిరీస్ చెప్పినప్పుడు కూడా చెప్పారా, ఇన్ఫైనైట్ ఎక్కడన్నా కనబడ్డదంటే గుర్తుపెట్టుకోండి, 100% అది సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్. ఇది సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఆఫ్ జీపీ. సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఆఫ్ జీపీ ఫార్ములా ఏంటి? a by 1 minus r. a అంటే ఫస్ట్ టర్మ్ ఏంటది? a అంటే 5/6 హోల్ స్క్వేర్ ఇంటూ 1/6 a by 1 minus r. r ఎంత? ఏం ఇంక్రీజ్ అవుతుంది చెప్పండి? ప్రతి దగ్గర 5/6 ఇంక్రీజ్ అవుతుంది నాకు, ఓకేనా? ప్రతి దగ్గర 5/6 ఇంక్రీజ్ అవుతుంది. 5/6 ఇంక్రీజ్ అవుతుంది అంటే 5/6 అంటే బి ఎంత నాకు? 25/36 into 6 by 1/6. 6 6 క్యాన్సిల్ అంటే వాల్యూ ఎంత అంటే 25/36. ఇది నాకు బి వాల్యూ. ఏ వాల్యూ వచ్చింది? బి వాల్యూ వచ్చింది. నెక్స్ట్ మనం ఇప్పుడు సి వాల్యూ దగ్గరికి వెళ్ళాలి. సికి ఏమి ఇచ్చాడ్రా? ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 బై ఎక్స్ గ్రేటర్ దాన్ 3. అది బై రా, ప్రింట్ తప్పు పడ్డది. సి ఈక్వల్ టు వాళ్ళు ఇచ్చింది ఏంటంటే క్వశ్చన్ లో ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 బై ఎక్స్ గ్రేటర్ దాన్ 3. ఓకేనా? ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 బై ఎక్స్ గ్రేటర్ దాన్ 3 క్వశ్చన్ లో ఇచ్చింది. ఫస్ట్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 6 అంటే ఏంటి? ఇప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 6 అంటే అర్థమైందా? నాకు ఆన్సర్ 6 దగ్గర కానీ 7 8 9 10 7 అన్న ఆన్సర్ రావచ్చు. 6 దగ్గర ఆన్సర్ రావడం అంటే మీనింగ్ ఏంటి? 5 ట్రయల్స్ ఫెయిల్ అవ్వాలి, 6 దగ్గర ఆన్సర్ రావాలి. ఫస్ట్ మనం ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 కి తీసుకుందాం. అంటే 5 ట్రయల్స్ ఫెయిల్ అవ్వాలి, 6 దగ్గర నాకు ఆన్సర్ రావాలి. 5 ట్రయల్స్ ఫెయిల్ అవ్వడం అంటే 5/6 హోల్ పవర్ 5. 5 ట్రయల్స్ ఫెయిల్ అయ్యాయి, 6 దగ్గర నాకు ఆన్సర్ వచ్చింది. 6 దగ్గర నాకు ఆన్సర్ వచ్చింది ఇంటూ 1/6 ప్లస్ నెక్స్ట్ 7th దగ్గర ఆన్సర్ రావడానికి ఏంటి? 7th దగ్గర అంటే 6 ట్రయల్స్ ఫెయిల్ అవ్వాలి, 7th నాకు ఆన్సర్ రావాలి. నెక్స్ట్ 8th దగ్గర ఆన్సర్ రావడం అంటే 7 ట్రయల్స్ ఫెయిల్ అవ్వాలి, 8th దగ్గర ఆన్సర్ రావాలి. ఇలా వెళ్తూ ఉంటాయి మనకి వాల్యూస్. ఇది జస్ట్ న్యూమరేటర్ కే రా, మళ్ళీ డినామినేటర్ కి చేయాలి. మళ్ళీ సేమ్ సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ జీపీ ఫార్ములా ఏంటి? a by 1 minus r. ఏ ఏంటన్నా మనకి 5/6 పవర్ 5 ఇంటూ 1/6 a by 1 minus r. ప్రతి దానిలో ఎంత పెరుగుతుంది నాకు? 5/6 మల్టిప్లై అవుతుంది. 5/6 అంటే ఆన్సర్ ఏమైతుంది నాకు ఇక్కడ? 5/6 హోల్ పవర్ 5. ఎందుకంటే ఇక్కడ నాకు 1/6 వస్తుంది. ఈ 1/6 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది? 5/6 హోల్ పవర్ 5 మిగిలింది. ఇది న్యూమరేటర్ వాల్యూ. డినామినేటర్ వాల్యూ ఎంత? ఎక్స్ గ్రేటర్ దాన్ 3. అరే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఎక్స్ గ్రేటర్ దాన్ 3 అంటే 3 కాదు, 3 కన్నా ఎక్కువ. 3 కాదు, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కాదు, జస్ట్ ఎక్స్ గ్రేటర్ దాన్ 3 అంటే 3 కన్నా ఎక్కువ. 3 కన్నా ఎక్కువ అంటే ఏంటి? 4 నుంచి స్టార్ట్ చేస్తాం. 4 అంటే 3 ట్రయల్స్ ఫెయిల్ అవ్వాలి, 4th దగ్గర ఆన్సర్ రావాలి. 3 ట్రయల్స్ ఫెయిల్ అవ్వాలి, 4th దగ్గర ఆన్సర్ రావాలి. లేదా 4 పోయింది, 5 అంటే 4 ట్రయల్స్ ఫెయిల్ అవ్వాలి, 5th దగ్గర ఆన్సర్ రావాలి. 4 ట్రయల్స్ ఫెయిల్ అవ్వాలి, 5th దగ్గర ఆన్సర్ రావాలి. ఇలా ఎక్కడ దాకా ఇస్తామన్నా చెప్పలే నాకు. 10 ట్రయల్స్ 20 ట్రయల్స్ 30 ట్రయల్స్ ఏమి ఇవ్వలే. ఇలా వెళ్ళిపోతూ ఉంటది నాకు. దిస్ మీన్స్ సేమ్ a by 1 minus r. a by 1 minus r అంటే 5. ఏ అంటే ఎంత? హోల్ క్యూబ్ ఇంటూ 1/6. మళ్ళా 1/6 క్యాన్సిల్ అవుతుంది. 5/6 హోల్ క్యూబ్. సో ఇప్పుడు టోటల్ సి ఎంతరా? సి అంటే ఏంటంటే ఇది బై ఇది ఇచ్చాడు, న్యూమరేటర్ బై డినామినేటర్. టోటల్ సి ఈక్వల్ టు 5 పవర్ 5/6 పవర్ 5 ఇంటూ ఇది పైకి వస్తుంది 6 క్యూబ్ బై 5 క్యూబ్. (5² by 6²). ఇది నాకు సి వాల్యూ. క్వశ్చన్ లో అడుగుతుంది ఏంటంటే బి ప్లస్ సి బై ఏ అడుగుతున్నాడు. బి ప్లస్ సి బై ఏ చేయాలి. జస్ట్ ఏం చేయాలో అర్థమైందా? ఎవ్రీవన్ క్లియర్? ఏం చెయ్యాలో అర్థమైందా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. జస్ట్ కాన్సెప్ట్ వస్తే చాలరా. అండ్ ఇంకొకటి కనపడడానికి ఇది లెంతీ కనబడుతుంది, మీకోసం ఇంత డీటెయిల్ గా రాసే కానీ మీరు ఎగ్జామ్ లో ఇంత డీటెయిల్ గా రాయొద్దు. అసలు దీన్ని ఇంత రాయరు, డైరెక్ట్ గా ఇది రాసేసేసి ఈ స్టెప్ రాసి ఇక్కడ నుంచి ఆన్సర్ రాసేయడమే డైరెక్ట్ గా. జస్ట్ అర్థం అవడం కోసం ఇంత రాసే, ఇంత పెద్ద పెద్ద స్టెప్పులు చూసి భయపడొద్దు. క్వశ్చన్ చూడగానే అర్థమైంది కదా ఏం చేయాలి. ఇంకొకటి అన్న క్వశ్చన్ మీరు పట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే అడు ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రయల్స్ చెప్పలేదు. ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రయల్స్ చెప్పలేదు అంటే ఇట్ మీన్స్ ఖచ్చితంగా అది ఇన్ఫైనైట్. ఇన్ఫైనైట్ అంటే ఏంటి? అది జీపీ రావాలి.
జీపీ వచ్చినట్టు తెచ్చుకుంటాము, సింప్లిఫై ఆన్సర్. వాటి మీనింగ్స్ చూడండి నాన్న, మీనింగ్స్ చూడండి. x ఈక్వల్ టు 3 అంటే థర్డ్ ట్రయల్ దగ్గర నాకు ఆన్సర్ రావాలి. x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే థర్డ్ ట్రయల్ కానీ, ఫోర్త్ ట్రయల్ కానీ, ఫిఫ్త్ ట్రయల్ కానీ, సిక్స్త్ ట్రయల్ కానీ ఎక్కడన్నా ఆన్సర్ రావచ్చు. నెక్స్ట్ ఏంటి, x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 అంటే సేమ్ సిక్స్త్ ట్రయల్ దగ్గర, సెవెంత్ ట్రయల్ దగ్గర, ఎయిత్ ట్రయల్ దగ్గర ఎక్కడన్నా ఆన్సర్ రావచ్చు. x గ్రేటర్ దాన్ 3 అంటే ఏంటి, గ్రేటర్ దాన్ 3 ఇంకా 3 కన్నా ఎక్కువ అంటే 4, 5, 6, 7, 8 ఆ ట్రయల్స్ అన్ని సేమ్. జీపీ a/1 - r s ఇన్ఫైనైట్ ఆన్సర్. ఓకే, మీరు ఇంకా చేయాలి, ఏం చేయాలి, b + c/a చేయాలి. b + c/a సింప్లిఫై, రైట్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కొంచెం అలా ఒక ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీ మీద ఒక లుక్ వేసి వద్దాం. ఏమన్నాడంటే, కన్సిడర్ ఓన్లీ ప్రిన్సిపల్ వాల్యూస్ ఆఫ్ ది ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్, నెంబర్ ఆఫ్ పాజిటివ్ రియల్ వాల్యూస్ ఆఫ్ x సాటిస్ఫైయింగ్ దిస్ వన్. tan ఇన్వర్స్ x గురించి మనం ఒక విషయం గుర్తు తెచ్చుకుందాం. tan ఇన్వర్స్ x కి డొమైన్ ఏంటన్నా మనకి, tan ఇన్వర్స్ x డొమైన్ -∞ to ∞, డొమైన్ అయితే tan ఇన్వర్స్ x రేంజ్ ఏమైతే దీనికి ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీ చెప్పినప్పుడు చెప్పిన, అరే జాగ్రత్తగా తీసుకోండి రా, ఏంటంటే రేంజ్ ఎక్కడి నుంచో రాదు, ఇక్కడి నుంచి వస్తుంది. -∞ ఎప్పుడు వస్తుంది, -π/2 దగ్గర, ఇన్ఫైనైట్ ఎప్పుడు వస్తుంది, π/2 దగ్గర. అంటే tan ఇన్వర్స్ x ఉంది అంటే tan ఇన్వర్స్ x కి రేంజ్ ఏమైతుంది అంటే నాకు -π/2 to π/2. అరే ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీ ఫంక్షన్స్ నాకు తెలుసు, చాలా మంది గివ్ అప్ ఇచ్చేస్తుంటారు, వదిలేస్తుంటారు. బట్ ప్లీజ్ ఇట్ ఏ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, డొమైన్స్ రేంజ్ నేర్చుకోండి. చాలా ప్రాబ్లమ్స్ లో మధ్యలో ఇంక్లూడ్ అయ్యి వస్తాయి. అండ్ కొన్ని దేర్ ఆర్ ఛాన్సెస్ ఈజీ ప్రాబ్లమ్స్ రావచ్చు ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీ నుంచి. సో ఏం నేర్చుకోండి, నేనేం కాన్సెప్ట్ డెప్త్ కి వెళ్ళిపోండి అనట్లే, బేసిక్స్ నేర్చుకోండి. ఏంటంటే దాని డొమైన్ ఎంత, దాని రేంజ్ ఎంత. డొమైన్స్ మనం సపరేట్ గా నేర్చుకోకర్లే, ఎందుకంటే ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ కి రేంజ్ ఏమైతే ఉంటాయో ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీకి డొమైన్ అదే, డొమైన్ వస్తుంది మనకి. ఇప్పుడు ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీకి రేంజ్ కావాలి. ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీకి రేంజ్ ఎలా వస్తుంది అంటే, ఈ ఇన్ఫైనైట్ ఎప్పుడు వస్తుంది, -π/2 దగ్గర, ఇన్ఫైనైట్ ఎప్పుడు వస్తుంది, π/2 దగ్గర. ఈ -π/2 to π/2 అనేది నాకు రేంజ్. అంటే ఇప్పుడు నాకు వచ్చే ఫైనల్ ఆన్సర్ ఏదైతే ఉందో, ఆ ఆన్సర్ -π/2 కి π/2 కి మధ్యలో మాత్రమే ఉండాలి. ఉంటేనే నాకు ఆన్సర్, లేదంటే నాకు ఆన్సర్ కాదు. డన్. -π/2 అంటే ఎంత న్యూమరికల్స్ లో కన్వర్ట్ చేస్తే 3.14/2 అంటే 1.7 అంతే కదా. -1.72 + 1.7 న్యూమరికల్స్ లో చెప్తే ఈ న్యూమరికల్ మధ్యలో ఉండాలి నాకు ఆన్సర్. డన్. క్వశ్చన్ లోకి వెళ్దాం ఇప్పుడు. నేనేం చేస్తా అంటే దీన్ని తీసుకుపోతా. tan ఇన్వర్స్ 2x ఈక్వల్ టు π/4 - tan ఇన్వర్స్ x. చలో ఫటాఫట్ చెప్పి ఆన్సర్లు వస్తాయి అందరికి. వచ్చిన ఆన్సర్ ఈ రేంజ్ లో ఉందా లేదా చూసుకోండి. ఈ రేంజ్ లో ఉన్నదా ఆన్సర్, ఈ రేంజ్ లో లేకపోతే అది ఆన్సర్ కాదు మీకు. ఓకేనా, అదొక్కటి చెక్ చేసుకోండి. π/4 అంటే ఏంట్రా, tan ఇన్వర్స్ 1 - tan ఇన్వర్స్ x. tan ఇన్వర్స్ x - tan ఇన్వర్స్ 1 - tan ఇన్వర్స్ x అంటే tan a - b ఫార్ములా అని. tan a - b ఫార్ములా ఏమైతుందిరా, tan ఇన్వర్స్ tan a - tan b by 1 + tan a tan b, tan a - tan b by 1 + tan a tan b ఈక్వల్ టు tan ఇన్వర్స్ 2x. tan ఇన్వర్స్ క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది నాకు, 2x ఈక్వల్ టు 1 - x by 1 + x. దీన్ని తీసుకోపోండి. 2x + 2x² ఈక్వల్ టు 1 - x. దీన్ని కూడా ఇటు తీసుకొస్తే 2x² + 3x - 1 ఈక్వల్ టు 0. రూట్స్ ఏమైనా వస్తున్నాయా మనకి, b² - 4ac పాజిటివేగా. రూట్స్ కనుక్కుందాం. x ఈక్వల్ టు -b + or -√b² - 4ac by 2a, -3 + or -8 అంటే 16, 17 అంటే x ఈక్వల్ టు -3 - √17/4, x ఈక్వల్ టు -3 + √17/4. √17 అంటే 4 కి దగ్గరలో ఉంది కదా, √16 4 కదా, 4 కి దగ్గరలో ఉంది అంటే అప్రాక్సిమేట్లీ 4 అనుకుంటే ఆన్సర్ ఏమైతుందిరా, -7/4. -7/4 అంటే ఎంత వస్తుంది, 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. -7/4 అంటే అప్రాక్సిమేట్ గా చెప్తున్నా, ఎగ్జాక్ట్ కాదు.
అప్రాక్సిమేట్ గా ఎంత వస్తుంది 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. 2 పాయింట్ సంథింగ్ వస్తుంటే అది ఈ రేంజ్ లో లేదు కదా, అంటే ఇది ఆన్సర్ కాదు. సేమ్ ఇక్కడ ఒకవేళ 4 అనుకుంటే 4 - 3 1 1/4 అంటే 0 పాయింట్ సంథింగ్ వస్తుంది. 0 పాయింట్ సంథింగ్ అంటే ఇందులో ఉంటుంది. అంటే ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి నానా అంటే వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 1 సొల్యూషన్. ఓకేనా, అదే కదా అడిగింది. హౌ మెనీ సొల్యూషన్స్ విల్ సాటిస్ఫై అంటే 1 మాత్రమే. ఆన్సర్ రాగానే 2 సొల్యూషన్స్ అని చెప్పొద్దు నాన్న, 2 సొల్యూషన్స్ అని చెప్పొద్దు. ఆన్సర్ వస్తుంది, వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో అది మనకి ఉన్న రేంజ్ లో ఉందా లేదా చూసుకోండి. రేంజ్ లో ఉంటే ఆన్సర్, లేదంటే లేదు. కెన్ వి మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్? సో ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీ మాత్రం ట్రస్ట్ మీ, బేసిక్స్ నేర్చుకోండి, అది చాలా హెల్ప్ అవుతుంది మీకు. బేసిక్స్ నేర్చుకోండి. ఇలా చిన్న క్వశ్చన్, అరే ఇది ఏం లేదు క్వశ్చన్, జస్ట్ సాల్వ్ చేయడమే, చాలా చిన్న క్వశ్చన్. ఒక్కసారి ట్రిగోనోమెట్రీ నేర్చుకున్నామంటే బెటర్. ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీ కూడా దట్టు డొమైన్ రేంజెస్ నేర్చుకోండి. గివ్ అప్ చేయొద్దు డైరెక్ట్ గా చాప్టర్, డొమైన్ రేంజ్ నేర్చుకొని వదిలేసేయండి. ఓకే, చాలా ఇంపార్టెంట్, చాలా బాగా హెల్ప్ అయ్యే ట్రిక్ మీకు ఇప్పుడు ఇది. ఏంటి అంటే ఒక క్వశ్చన్ క్వాడ్రాటిక్ ఇచ్చి ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ షుడ్ బి కాన్సెక్యూటివ్. కాన్సెక్యూటివ్ అంటే పక్క పక్కన ఉండాలి ఆప్షన్స్. అంటే 9 10 11 3 4 5 6 7 8 100 101 102 అలా మీకు ఆర్డర్ లో ఆప్షన్స్ కనబడితే ఇంకా ఏం చెయ్యొద్దు. ఆప్షన్స్ కనుక ఇలా ఆర్డర్ లో కనబడ్డాయి, దీన్నే మనం న్యూటన్ ఫార్ములా అంటాము. ఇది మీకు క్వాడ్రాటిక్ బాగా హెల్ప్ అయ్యే ట్రిక్. డోంట్ యూజ్ దిస్ ఇన్ ఐపీఈలో యూజ్ చేయొద్దు. ఏంటి ట్రిక్ అంటే ఫస్ట్ అయితే ఒకసారి క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ లో ఏమన్నాడు మనని, ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అండ్ ఎస్ఎన్ ఈక్వల్ టు సమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దెన్ విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అని వీఆర్ హ్యావింగ్ 4 ఆప్షన్స్. ఓకేనా, అండ్ చెప్పినా కదా ఆప్షన్స్ ని చూడండి, అవి గనక కాన్సిక్యూటివ్ పక్క పక్కన టర్మ్స్ ఉన్నాయా, దెన్ ఇమీడియట్లీ ఇచ్చిన క్వాడ్రాటిక్ ని తీసుకోండి. క్వాడ్రాటిక్ ఏంటది నాకు, x² - x - 1 = 0. డన్. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే x² కి 3 కాన్సిక్యూటివ్ లో హైయెస్ట్ ప్లేస్ ఇవ్వండి. అంటే S12 హైయెస్ట్, S12, నెక్స్ట్ x కి నాకు S11, కాన్స్టెంట్ ఏదైతే ఉందో దానికి S10. ఇంకా క్వశ్చన్ ని మార్చేసేయండి. మార్చేస్తే ఏమైతుందన్న నాకు S12 - S11 - S10 = 0. ఇప్పుడు ఆప్షన్స్ ని అకార్డింగ్ టు ద ఆప్షన్స్ దీన్ని పంపించుకుంటే S12 = S11 + S10. దిస్ ఈజ్ మై ఫైనల్ ఆన్సర్. ఈ ట్రిక్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ రీసెంట్ ఇయర్స్ లో 2023లో 2024లో వీటి మీద క్వశ్చన్స్ బాగా వచ్చాయి. ఏం లేదు, ట్రై టు ఐడెంటిఫై ద క్వాడ్రాటిక్, ట్రై టు సీ ద ఆప్షన్స్. ఆప్షన్స్ కనుక కాన్సిక్యూటివ్ ఉంటే, పక్క పక్కన ఆప్షన్స్ ఉంటే, అంటే టర్మ్స్ 3 4 5 10 11 12 14 15 16 ఇలా పక్క పక్కన టర్మ్స్ కనిపిస్తే ఇమీడియట్ గా x² ప్లేస్ లో ఆ 3 కాన్సిక్యూటివ్స్ లో ఏది పెద్దగా ఉందో దాన్ని పెట్టండి. అంటే ఇక్కడ నాకు 12 పెద్దగా ఉంది, అందుకని S12 పెట్టా. నెక్స్ట్ x ప్లేస్ లో నెక్స్ట్ టర్మ్, నెక్స్ట్ కాన్స్టెంట్ ప్లేస్ లో 3rd one. అండ్ ఇంకొకటి అన్న కాన్స్టెంట్ మొత్తం మార్చొద్దు, మీరు కాన్స్టెంట్ మొత్తం మార్చొద్దు, జస్ట్ 1 అని తీసుకొని పెట్టండి. ఒకవేళ క్వశ్చన్ లో మీకు ఇక్కడ 3 ఉంటే ఆ 3 × S10 అయ్యేది. ఓకేనా, కాన్స్టెంట్ మారదు, ఎప్పుడు x² x టర్మ్సే మారతాయి, కాన్స్టెంట్ మారదు. ఓకేనా, ఈ ట్రిక్ మీకు బాగా 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 హెల్ప్ అవుతుంది. క్లియర్? క్యాన్ వి మూవ్ టు నెక్స్ట్ వన్? ఇది జనరల్ మెథడ్. జనరల్ మీరు ఒకవేళ ఐపీఈలో కానీ మామూలుగా జనరల్ మెథడ్ వితౌట్ షార్ట్ కట్ యూజ్ చేయాలి అంటే ఇది. ట్రిక్ యూజ్ చేయాలంటే 2 కండిషన్స్ నానా. ఒకటి అది క్వాడ్రాటిక్ అయి ఉండాలి, రెండో థింగ్ టర్మ్స్ కాన్సిక్యూటివ్ ఉండాలి. 3 టర్మ్స్ కూడా పక్క పక్కన ఉన్న టర్మ్స్ ఉంటే హైయెస్ట్ ప్లేస్ లో x² పెడతాం, నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ ప్లేస్ లో x పెడతాం, 1 ప్లేస్ లో అది పెడతాం. కాన్స్టెంట్ ని మార్చాము, ఇప్పుడు కాన్స్టెంట్ ని మార్చాము, 1 ప్లేస్ లో పెడతాం. ఓకేనా. An urn contains 6 white and 9 black balls. 2 successive draws of 4 balls are made without replacement. 2 సార్లు తీసిన అంటే ఫస్ట్ టైం ఒక 4 balls తీసా, నేను మళ్ళీ 4 balls పెట్టలే. ఫస్ట్ టైం 4 balls తీసిన అంతే, మళ్ళీ సెకండ్ టైం ఇంకొక 4 balls తీసా. ఓకేనా, ఇప్పుడు ఇది జరిగింది. టోటల్ 8 balls తీసినాం మనం బయటికి. డన్ వితౌట్ రీప్లేస్మెంట్. ద ప్రాబబిలిటీ దట్ ద ఫస్ట్ డ్రాన్ గివ్స్ ఆల్ వైట్ అండ్ ద సెకండ్ డ్రాన్ ఈజ్ ఆల్ బ్లాక్. నాన్న ఏ కండిషన్ ఏది యూజ్ చేయద్దురా, క్వశ్చన్ లో మీకు ఏది అనిపిస్తే అది చేయండి. క్వశ్చన్ లో ఏమన్నాడు, మొత్తం నా దగ్గర ఫస్ట్ 15 balls ఉన్నాయిరా మొత్తం మన దగ్గర, అందులో 6 వైట్ 9 బ్లాక్. ఏం జరిగిందంటే 2 సక్సెసివ్ డ్రాస్ ఆఫ్ 4 balls ఆర్ మేడ్. ఫస్ట్ ఒక 4 balls బయటికి తీసిన, తర్వాత ఇంకొక 4 balls బయటికి తీసా. ఓకేనా, ఇప్పుడు నేను ఫస్ట్ ఒక 4 balls బయటికి తీసా, తర్వాత ఇంకొక 4 balls బయటికి తీసా వితౌట్ రీప్లేస్మెంట్ లేదు. ద ప్రాబబిలిటీ దట్ ద ఫస్ట్ డ్రాన్ గివ్స్ ఆల్ వైట్ అంటే నేను ఇప్పుడు ఫస్ట్ వైట్ తీయాలి. వైట్ బాల్స్ తీయడానికి ప్రాబిలిటీ ఎంత చెప్పండి, 6/15 కాదు ప్రాబిలిటీ. ఓకేనా, నాకేంటి అవుట్ ఆఫ్ 6 వైట్ బాల్స్ నేను 4 వైట్ బాల్స్ తీయాలి అంటే ఫస్ట్ సెలెక్షన్ అవ్వాలి. 6/12 రాసారా, మీకు ఆప్షన్ ఉంటుంది ఖచ్చితంగా.
ఆన్సర్ అది కాదు. ఓకేనా, జాగ్రత్త నాన్న. ఏంటి అంటే సి నాకు ఇక్కడ కౌంట్ ఇచ్చాడు. ఈ కౌంట్ ఇవ్వడం ఇంపార్టెంట్. 4 balls సెలెక్ట్ చేయాలి ఫస్ట్. బిఫోర్ అప్లయింగ్ ప్రాబిలిటీని అప్లై చేయక ముందు ఫస్ట్ మనం ఒక 4 balls ని బయటికి తీయాలి. 4 balls ని బయటికి తీయాలి. 4 వైట్ కలర్ బాల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. 4 వైట్ కలర్ బాల్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబిలిటీ ఎంత, సారీ సెలెక్షన్ ఏంటది నాకు 6C4 తీసుకున్నా అవుట్ ఆఫ్ 15C4. దట్ ఇది నాకు ఫస్ట్ ప్రాబిలిటీ ఆన్సర్. ఇది క్లియరా ఎవ్రీవన్? ఇది నాకు ఫస్ట్ ప్రాబిలిటీ ఆన్సర్. ఏంటి అంటే టోటల్ 15 balls నుంచి 4 balls తీయాలి. ఇది నాకు శాంపుల్ స్పేస్. ఫేవరబుల్ ఏంటది ఆ తీసిన 4 balls కూడా ఫస్ట్ వైట్ బాల్స్ అవ్వాలి. డన్. అండ్ ఇంకో ఈవెంట్ జరిగింది ఏంటది, సెకండ్ గివ్స్ ఆల్ బ్లాక్ అంటే మొత్తం బ్లాక్ ఎన్ని ఉన్నాయో నాకు అవుట్ ఆఫ్ 9 ఐ నీడ్ టు సెలెక్ట్ బై, ఇక్కడ ఎంత రాయాలి చెప్పండి, 15C4 లేదంటే 11C4. ఇక్కడ ఏం రాయాలి నేను గుర్తుపెట్టుకున్నాను. ఈ టర్మ్ ఇంపార్టెంట్. ఈ వర్డ్ లేకపోయి ఉంటే 15C4 రాసుకునేటోళ్ళం. బట్ వితౌట్ రీప్లేస్మెంట్ అంటే నేను ఫస్ట్ ఒక 4 balls బయటికి తీసినా కదా, అది లోపల పెట్టలే. అంటే టోటల్ 15 నుంచి ఆ 4ని బయటికి తీసేసాం మనం. అంటే ఎంత మిగిలింది 11C4. ఇది మీరు జాగ్రత్తగా సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఓకే, సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎగ్జామ్ లో ఇప్పుడు ఏం చేస్తాం తెలుసా, మీరు ఎగ్జామ్ లో చేసేది చెప్తున్నా. 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వైట్ రీమ్ అన్నారు కదా, ఫస్ట్ 6/15 ఇంటూ 9/11 రాస్తాం. ఇది ఆన్సర్ అంటాం. ఇది కాదురా ఆన్సర్. 4 balls అన్నాడు, ఆ 4 అన్న వర్డ్ వదిలేస్తారు. 4 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 4 సెలెక్ట్ చేయాలి మనం. సెలెక్ట్ చేసి తర్వాత తీయాలి బాల్స్. ఓకే, ఇది కాదు ఆన్సర్. ఆ సెలెక్షన్ 4 అనేది లేకపోయి ఉంటే ఫస్ట్ ఇందా మనం రాసింది కరెక్ట్ అయ్యేది. 4 తీయాలి, అది జాగ్రత్త. నెక్స్ట్ ఆల్ఫా ఈక్వల్ టు 4 ఫ్యాక్టోరియల్ హోల్ ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ పవర్ 3 ఫ్యాక్టోరియల్. బీటా ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్ హోల్ ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్ పవర్ 4 ఫ్యాక్టోరియల్. దెన్ విచ్ ఆఫ్ ది ఆప్షన్ ఈస్ కరెక్ట్? ఉన్న వాటిల్లో ఏ ఆప్షన్ కరెక్ట్? ఇది నన్ను అడుగుతున్న క్వశ్చన్. ఓకేనా, సో ఇప్పుడు నాకు కొంచెం నేను చేయగలిగినంత సింప్లిఫికేషన్ చేద్దాం. ఫస్ట్ 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంతరా 24. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 6. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 120. అంతే కదా, ఇవే కదా మనకు కావాల్సింది. ఇప్పుడు అన్నీ తీసుకొని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆల్ఫా ఈక్వల్ టు 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ విచ్ ఈస్ నథింగ్ బట్ 24 పవర్ 3 ఫ్యాక్టోరియల్ ఎంత 6. డన్. నెక్స్ట్ బీటా ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్ 120 ఫ్యాక్టోరియల్ బై 120 పవర్ 4 ఫ్యాక్టోరియల్ 24. ఇది మనల్ని అడిగిన క్వశ్చన్. సరే, ఆన్సర్ ఆప్షన్ 3 కరెక్టే. ఇది నేచురల్ నెంబర్, ఇది నేచురల్ నెంబర్. వెరీ గుడ్. కాకపోతే ఎలా చెప్పారన్నది ఇంపార్టెంట్ రా. జర కొంచెం ఆలోచించండి. ఏంటంటే ఇప్పుడు దీని మీనింగ్ కొంచెం మీరు పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ డెప్త్ కాన్సెప్ట్ లోకి వెళ్తే ఏమైతుంది అంటే రిపిటేషన్ వస్తే దాని డినామినేటర్లలో రాస్తాం. గుర్తుందా, రిపిటేషన్ వస్తే దాని డినామినేటర్ లో రాస్తాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమనుకుంటా అంటే నేను 24 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ పవర్ 6. నెక్స్ట్ దీన్ని 120 ఫ్యాక్టోరియల్ బై ఇక్కడ 120 ఎంత 5 ఫ్యాక్టోరియల్ పవర్ 24 అనుకున్నా. దీని మీనింగ్ ఏంటంటే బేసిక్ గా ఆన్సర్ ఇదే కరెక్ట్ చూడగానే చెప్పచ్చు న్యాచురల్ నెంబర్స్ వస్తుంది అనేసి. దీని వెనక స్టోరీ ఎలా చెప్తామంటే, సో ఇప్పుడు నాకు 24 థింగ్స్ ఉన్నాయి, 24 సమ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి నా దగ్గర. ఆ 24 ఆబ్జెక్ట్స్ లో సెట్ ఆఫ్ 4 ఆర్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సక్సెస్ ఉంది. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ సక్సెస్ అంటే ఏం రాస్తాం చెప్పండి. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ సక్సెస్ అంటే టోటల్ సక్సెస్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూసి న్యూమరేటర్ లో రాసి ఫ్యాక్టోరియల్ బై ఎస్ ఎన్నిసార్లు రిపీట్ అయింది, ఫ్యాక్టోరియల్ సి ఎన్నిసార్లు రిపీట్ అయింది, ఫ్యాక్టోరియల్ ఇలా రాస్తాం కదా సక్సెస్ రాసేటప్పుడు. సేమ్ ఇది కూడా అలానే నాన్న. ఒక 24 లెటర్స్ ఉన్నాయి నా దగ్గర. ఆ 24 లెటర్స్ లో కొన్ని లెటర్స్ రిపీట్ అవుతున్నాయి. ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయి అంటే 4 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ 6 టైమ్స్ రిపీట్ అవుతున్నాయి. బేసిక్ గా 6 టైమ్స్ రిపీట్ అవుతున్నాయి అంటే దీని మీనింగ్ ఏంటి అంటే 24 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ పవర్ 6 ఇంటూ ఏం చేస్తామంటే ఇంటూ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది 6 టైమ్స్ రిపీట్ అవుతుంది 6. నాకు ఇది న్యాచురల్ నెంబర్ వస్తుంది. బేసిక్ గా ఇది న్యాచురల్ నెంబర్ వస్తుంది. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ నాకు ఇక్కడ న్యాచురల్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు నేను 6 నాడు తీసుకుపోతాను. న్యాచురల్ నెంబర్స్ కి 6 కి మల్టిప్లై అయినంత మాత్రం ఏం ప్రాబ్లం లేదు కదా. 24 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ పవర్ 6 ఇంటూ
6 కి న్యాచురల్ నెంబర్ అయినా 6 కదా, అక్కడి నుంచి చెప్తాం. సిమిలర్లీ ఇది కూడా అంతే, అక్కడి నుంచి చెప్తాం. బేసిక్ గా ఆప్షన్ 3 కరెక్ట్. బట్ దాని వెనుకున్న స్టోరీ కొంచెం నేర్చుకోండి. ఎలా వచ్చింది అంటే డైరెక్ట్ గా ఆప్షన్ 3 కాదు, ఆల్వేస్ న్యాచురల్ నెంబర్స్ రావాలని రూల్ లేదు. ఇక్కడ క్వశ్చన్ లో ఏమైందంటే ఈ ఫార్మాట్ లో వచ్చే ఇన్ఫర్మేషన్ ఒకటి తీసుకుంటా నేను. ఏం తీసుకుంటాను అంటే నా దగ్గర 24 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ 24 ఆబ్జెక్ట్స్ ఏమైతున్నాయంటే 24 ఆబ్జెక్ట్స్ లో సెట్ ఆఫ్ 4 సేమ్ ఉన్నాయి. అంటే ఒక 4 సేమ్, ఒక 4 సేమ్, ఒక 4 4 4 4. ఇప్పుడు నా దగ్గర 4 రెడ్ కలర్ బాల్స్, 4 గ్రీన్ కలర్, 4 ఎల్లో కలర్, 4 బ్లాక్ కలర్, 4 వైట్ కలర్, 4 ఆరెంజ్ కలర్ ఉన్నాయి. అలా ఎన్ని ఉన్నాయి నా దగ్గర? టోటల్ 24 బాల్స్ ఉన్నాయి. వాటిని అరేంజ్ చేసేటప్పుడు ఏం చేస్తాం నా 24 ఫ్యాక్టోరియల్ బై 4 వైట్ 4 ఫ్యాక్టోరియల్, 4 బ్లాక్ 4 ఫ్యాక్టోరియల్, 4 బ్లూ 4 ఫ్యాక్టోరియల్, అలా 6 రాస్తాము. ఈ 6 సేమ్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 6 కూడా రాస్తాం మనం. బేసిక్ గా ఇది ఒరిజినల్ థింగ్. యాక్చువల్ అడగాల్సింది ఇది. ఇది అడగడం మనం ఈ ఒక్క పార్ట్ అడిగారు, ఈ ఒక్క పార్ట్ అడిగారు కాబట్టి మనము దీనికే ప్రూవ్ చేద్దాం బై ట్రాన్స్ఫరింగ్ ఇట్ ఆన్ దిస్ సైడ్. ఇది సాటిస్ఫై అవ్వాలిరా. ఏదో ర్యాండమ్ నెంబర్స్ తీసుకుంటే ఆన్సర్ అవ్వదు. మనకి ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ లో ఉన్నవి సాటిస్ఫై అవ్వాలి. సాటిస్ఫై అయ్యేటట్టే తీసుకోవాలి. క్లియర్? సేమ్ ఇది అంతే. జస్ట్ ఇది చూడండి, 120 డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అందులో ఏంటి? సెట్ ఆఫ్ 5 సేమ్. అలా 24 సెట్స్ చేసాం మనము. ఇది సాటిస్ఫై అవ్వాలి. ఈవెన్ ఇండైరెక్ట్ గా చెప్పాలి అంటే మీకు ఒక చిన్న ట్రిక్ ఏంటంటే న్యాచురల్ నెంబర్ అవ్వాలి అంటే దీన్ని మల్టిప్లై చేస్తే ఇది రావాలిరా, వస్తే న్యాచురల్ నెంబర్. దీన్ని మల్టిప్లై చేస్తే ఇది రావాలి, వస్తే న్యాచురల్ నెంబర్, లేదంటే కాదు. ఓకేనా? ఆల్వేస్ అయిపోతుంది అని రూల్ లేదు. ఆల్వేస్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇది వస్తేనే అవుతుంది. పవర్ 25 ఉందా, న్యాచురల్ నెంబర్ అవ్వదు, నీకు సమ్ ఫ్రాక్షన్ వస్తుంది. ఇది మల్టిప్లై చేస్తే ఇది వస్తే న్యాచురల్ నెంబర్, ఇది మల్టిప్లై చేస్తే ఇది వస్తే న్యాచురల్ నెంబర్, లేదంటే కాదు. క్లియర్? ఇఫ్ ఇన్ ఏ జీపీ ఆఫ్ 64 టర్మ్స్ sum of all the 7 terms is 7 times the sum of odd terms of the GP. Then find the common ratio of the GP. అరే ఇది మీకు హోంవర్క్ రా, చేయండి, ఆన్సర్ వస్తుంది ఈజీగా. దిస్ ఈజ్ యువర్ హోంవర్క్. ఏంటంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా ఏంటి? a into r power n minus 1 by r minus 1. సమ్ ఆఫ్ ఆల్ ద 7 టర్మ్స్. దెన్ మళ్ళీ ఏం చెప్తున్నాడు? సమ్ ఆఫ్ ఆడ్ టర్మ్స్. ఆడ్ టర్మ్స్ అంటే ఏం తీసుకుంటామంటే ఏఆర్ స్క్వేర్, ఏఆర్ పవర్ 4 ఈ టర్మ్స్. ఇక్కడ 7 టర్మ్స్ అంటే ఏం తీసుకుంటాం? ఏఆర్ స్క్వేర్ ఇలా తీసుకుంటాం. ఆ రేషియో కనుక్కోమంటున్నాడు. ఓకేనా? ఇది చేయమంటున్నాడు. డూ దిస్ యాజ్ యువర్ హోంవర్క్ ఓన్లీ. హోంవర్క్ లాగే చేయండి, ఇది వస్తుంది ఆన్సర్. ఇది మనం పిఎన్సీలో ఆల్రెడీ డిస్కస్ చేసినాం నీట్ గా. ఇన్ అన్ ఏపీ సిక్స్త్ టర్మ్ ఈజ్ 2. అరే ఇంకొకటి రా, నేను మీకు రీసెంట్ గానే వీడియోస్ లో ఒకటి ఇచ్చాను, షార్ట్ టాపిక్స్ అని ఒకటి ఇచ్చాను, టాప్ 10 టాపిక్స్ అనేసి. చాలా మంది అడిగారు మ్యామ్ ఆ టాప్ 10 టాపిక్స్ సీక్వెన్స్ అండ్ సిరీస్ లేదే అనేసి. సీక్వెన్స్ అండ్ సిరీస్ నేను ఆ టాప్ 10 లో తీసుకోలేదు, ఎందుకంటే సీక్వెన్స్ అండ్ సిరీస్ ఎంటైర్ చాప్టర్ ఇంపార్టెంట్ రా, మొత్తం చాప్టర్ ఇంపార్టెంట్. నేను మీకు వీడియోలో ఇచ్చింది ఏంటంటే టాప్ 10 టాపిక్స్. సీక్వెన్స్ అండ్ సిరీస్ అనేది ఒక చాప్టర్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్. సీక్వెన్స్ అండ్ సిరీస్ మొత్తం చాప్టర్ ఇంపార్టెంటే, మీకు బేసిక్స్ వస్తే చాలు. అండ్ బట్ చెప్తున్నాను, ఎవరైతే ఐపీఈ నుంచి వచ్చారో వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ అవుతుంది రా. మనకి బోర్డ్స్ లో ఎక్కడా సీక్వెన్స్ అండ్ సిరీస్ లేదు, కానీ జేఈలో వచ్చేసరికి క్వశ్చన్స్ వస్తాయి. సో ఐపీఈ ఎవరైతే బాగా స్ట్రాంగ్ ఉండి ఐపీఈ కాలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అంటే గవర్నమెంట్ కాలేజెస్ కానీ లేదా ప్రైవేట్ కాలేజెస్ లో ఐపీఈ వాళ్ళు కానీ సీక్వెన్స్ అండ్ సిరీస్ బాగా నేర్చుకుంటారా, మీకు అది ప్లస్ అవుతుంది చాలా. చలో క్వశ్చన్ లోకి వెళ్దాం. A6 ఇచ్చాడు, విచ్ మీన్స్ a plus 5d equal to 2. If the product of A1, A4, A5 is the greatest, then the common difference of the AP. ఓకేనా? then the common difference of the AP. క్వశ్చన్ లోకి వద్దాం ఇప్పుడు మనం. క్వశ్చన్ లోకి వచ్చి ఏమన్నాడు? ప్రొడక్ట్ ఆఫ్ A1, A4, A5. A1 అంటే ఏంట్రా? వాట్ ఈజ్ A1? A1 అంటే ఏనే కదా, A ఇంటూ A4 అంటే ఎంత? A plus 3D. A5 అంటే ఎంత? A plus 4D. అన్నిటిని డీలలోకి మార్చేద్దామా? డీలోకి మార్చితే ఏ ప్లస్ ఏం రాసుకోవచ్చురా? A ఈక్వల్ టు 2 - 5D రాసుకోవచ్చు కదా. రాసుకుంటే 2 - 5D, 2 - 5D plus 3D అంటే 2 - 2D minus 5D plus 4D అంటే -D. డన్. మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి? జాగ్రత్త చేయాలి, కొంచెం చేద్దాం. 2 - 5D పక్కన పెడదాం. 4 - 2D minus 4D plus 2D square.
ఇప్పుడు ఇది కూడా మల్టిప్లై చేస్తే 8 minus 4d minus 8d plus 4d square minus 20d plus 10d square plus 20d square minus 10d cube. దీన్ని ఒక ఆర్డర్లో రాసుకుంటే మైనస్ 10d క్యూబ్ స్క్వేర్లు ఎక్కడ ఉన్నాయి నాకు 30 ప్లస్ 4 34d స్క్వేర్. నెక్స్ట్ డీలు ఎక్కడ ఉన్నాయిరా minus 20 minus 28 29 30 31 32 minus 32d కాన్స్టాంట్స్ ఓన్లీ 8 ప్లస్ 8. క్వశ్చన్లో ఏమన్నాడు అంటే ఇఫ్ యూ అబ్జర్వ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ, క్వశ్చన్ ఏమన్నాడు a1 into a4 into a5 is the greatest. a1 into a4 into a5 is the greatest. అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ ఎవరికన్నా ఐడియా ఉంటే ఇది మీకు గుర్తొస్తుంది. గ్రేటెస్ట్ మాక్సిమం వాల్యూ, వాట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ వాల్యూ. మీకు మ్యాథ్స్ మొత్తం మీద గుర్తుపెట్టుకున్నాను. ప్రతి ఒక్క షిఫ్ట్ మీద చెప్తున్నాను. మనకి జరిగే ఆల్ 10 జనవరి షిఫ్ట్స్ లో ప్రతి ఒక్క షిఫ్ట్ మీద ఈ ఒక్క క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా. ఏదో ఒక క్వశ్చన్ కలిపి అడుగుతాడు. గ్రేటెస్ట్ అన్నాడు అంటే అది ఏఓడి అని గుర్తు రావాలి మీకు. ఏంటి మ్యామ్ ఏఓడి అంటే గుర్తుందా మీకు? మనకి లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ లో ఏఓడి మీద చేసేటోళ్ళం. ఏం చేసేటోళ్ళం అంటే ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫ్రేమ్ చేసేటోళ్ళం, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫ్రేమ్ చేసి ఈక్వల్ టు 0 చేసేవాళ్ళం. రూట్స్ వస్తాయి గుర్తుందా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 కదా. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫ్రేమ్ చేశా, విచ్ మీన్స్ డీలలో ఈక్వేషన్ ఫ్రేమ్ చేశా అంటే ఎఫ్ ఆఫ్ డి ఫ్రేమ్ చేశాను. ఎఫ్ ఆఫ్ డి ఫ్రేమ్ చేసి ఇప్పుడు ఏం చేయాలి? ఎఫ్ డాష్ ఆఫ్ డి. మ్యామ్ డిఫరెన్షియేషన్ ఎందుకు వచ్చింది అంటే ఇదిగో ఇది కీ. ఇక్కడ నాకు గ్రేటెస్ట్ అన్నాడు. గ్రేటెస్ట్ అంటే నేను డిఫరెన్షియేషనే చేయాలి, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ యూజ్ చేయాలి. దాని ఎఫ్ డాష్ ఆఫ్ డి చేద్దాం. ఎఫ్ డాష్ ఆఫ్ డి చేస్తే ఎంత వస్తుంది అన్న మనకి మైనస్ 30d స్క్వేర్ ప్లస్ 68d మైనస్ 32. ఎఫ్ డాష్ ఆఫ్ డి కనుక్కొని ఏం చేస్తాము? ఎఫ్ డాష్ ఆఫ్ డి కనుక్కొని విల్ మేక్ ఇట్ ఈక్వల్ టు 0. ఎఫ్ డాష్ ఆఫ్ డి ఈక్వల్ టు 0 అంటే మైనస్ 30d స్క్వేర్ ప్లస్ 68d మైనస్ 32 ఈక్వల్ టు 0. కొంచెం సింప్లిఫై చేస్తే డి వాల్యూస్ వస్తాయి. 2 తప్ప ఏది కామన్ రాదారా? సరే -2 కామన్ తీద్దాం. -2 కామన్ తీసి పంపిస్తే 15d స్క్వేర్ మైనస్ 34d ప్లస్ 16 ఈక్వల్ టు 0. 15 16 ఉంది, 34 రావాలి. ఫ్యాక్టర్స్ 15 16 నా దగ్గర ఉన్నాయి. దీన్ని 4 into 4, దీన్ని 5 into 3 రాసుకుందాం. ఫ్యాక్టర్స్ 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 కరెక్ట్గా మనం చేసింది. 15d స్క్వేర్ మైనస్ 34d ప్లస్ 16. దీన్ని మళ్ళా రాసుకుంటే 2 into 2 2 into 2 15d స్క్వేర్ మైనస్ 2 2s are 4 4 2s are 8 8 3s are 24 మైనస్ 5 2s are 10 ప్లస్ 16. అలా కొంచెం అప్పుడప్పుడు ఫ్యాక్టరైజేషన్ దగ్గర ఆగుతుంది, కొంచెం కష్టపడితే ఆన్సర్ వస్తుంది. డన్. నెక్స్ట్ డి కామన్ తీస్తే 15 మైనస్ ఎందుకు 3d కామన్ తీయచ్చు కదా. 3d కామన్ తీస్తే 5d మైనస్ 8. నెక్స్ట్ ఇక్కడ నుంచి -5 కామన్ తీస్తే -2 కామన్ తీస్తే 5d మైనస్ 8 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ నాకు ఒక 5d మైనస్ 8 వచ్చింది, ఇక్కడ నాకు ఒక 3d మైనస్ 2 వచ్చింది. అంటే d ఈక్వల్ టు 8/5, d ఈక్వల్ టు 2/3. రెండు వాల్యూస్ వచ్చాయిరా. రెండు వాల్యూస్ వచ్చాక మనం రెండు ఆప్షన్స్ లో ఉన్నాయి. రెండు వాల్యూస్ వచ్చాక 2 వేస్ ఉంటాయి ఇవి సాల్వ్ చేయడానికి. ఒకటి ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ అంటారు, రెండోది సెకండ్ డెరివేటివ్ టెస్ట్ అంటారు. ఎలా చేసినా ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ అంటే ఏంటంటే ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేసాము, డిఫరెన్షియేషన్ చేసి ఈక్వల్ టు 0 చేసాము. 2 రూట్స్ వస్తాయి కదా, ఈ రెండు రూట్స్ ని డైరెక్ట్ గా, ఈవెన్ ఇది కొంచెం టైం సేవ్ చేస్తుంది మీకు, ఈ రెండు రూట్స్ ని డైరెక్ట్ గా నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేస్తాం. రిప్రజెంట్ చేస్తే ఫస్ట్ ఏం వస్తుందిరా నాకు 2/3 8/5. సైన్స్ ఏమైతాయి ప్లస్ మైనస్ ప్లస్. క్వశ్చన్ ఏమంటున్నాడు? గ్రేటెస్ట్ అంటున్నాడు. గ్రేటెస్ట్ అంటే ఏం తీసుకుంటాం నాన్న మనం? ఎక్కడైతే పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తుందో, ఎక్కడైతే నెగిటివ్ నుంచి పాజిటివ్కి వస్తుందో అది నాకు లీస్ట్.
ఎక్కడైతే పాజిటివ్ నుంచి నెగిటివ్ వస్తుందో అది నాకు గ్రేటెస్ట్, అక్కడ నుంచి ఆన్సర్ చెప్పొచ్చు. అలా లేదు అక్కడ నాకు ఆన్సర్ కన్ఫామ్ గా ఎగ్జాక్ట్ గా తెలియట్లేదు అంటే దెన్ విల్ గో విత్ సెకండ్ డెరివేటివ్ టెస్ట్. సెకండ్ డెరివేటివ్ టెస్ట్ చేసి ఎక్కడైతే లెస్ దాన్ 0 వస్తుందో అది మాక్సిమా, గ్రేటర్ దాన్ 0 వస్తుందో అది మాక్సిమా. ఇక్కడ నుంచి 2 వేస్ ఉంటాయి, ఏ వేస్ లో చేసినా ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ వే ఏంటి అంటే ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ డైరెక్ట్ గా నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేసి నెగిటివ్ నుంచి పాజిటివ్ కి వెళ్ళేది నాకు మినిమా, పాజిటివ్ నుంచి నెగిటివ్ కి వచ్చేది నాకు మాక్సిమా. అక్కడ నుంచి ఆన్సర్ చెప్పొచ్చు. లేదా ఇక ఇది కన్ఫ్యూజ్, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, పాజిటివ్ నుంచి నెగిటివ్, నెగిటివ్ నుంచి పాజిటివ్. ఇది కన్ఫ్యూజన్ ఉంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వచ్చింది కదా, దానికి మళ్ళీ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ చేయొచ్చు. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ చేసి ఇక్కడ నాకు వచ్చిన 2x వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ 2x వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఎక్కడైతే లెస్ దాన్ 0 వచ్చిందో, ఎక్కడైతే లెస్ దాన్ 0 వచ్చిందో దట్ విల్ బి యువర్ ఆన్సర్. ఈ రెండిట్లో ఎక్కడైతే లెస్ దాన్ 0 వచ్చిందో దట్ విల్ బి యువర్ ఆన్సర్. అండ్ ఇంకోటి నాన్న, ఇక్కడ మనం రూట్స్ తీసుకునే దగ్గర మైనస్ తీసాము, మైనస్ కట్ చేసాం కాబట్టి ఇక్కడ సైన్స్ మారుతాయి. ప్లస్ మైనస్ ప్లస్ కాదు, మైనస్ ప్లస్ మైనస్ అయితే ఎందుకైందంటే ఇలా ఇక్కడ మనం మైనస్ కామన్ తీసి చేసాం, ఒరిజినల్ గా మైనస్ ఉంది, దాన్ని చేంజ్ చేయద్దు. అందుకని ఇదంతా కన్ఫ్యూజన్ ఉంది మ్యామ్ అనుకుంటే బెటర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వచ్చింది కదా, ఈ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కి మళ్ళీ సెకండ్ డెరివేటివ్ చేయండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉందో మళ్ళీ దీనికి సెకండ్ డెరివేటివ్ చేసి ఈ 2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్కడైతే లెస్ దాన్ 0 వచ్చిందో ఆ డి వాల్యూ నాకు ఆన్సర్. గుర్తుపెట్టుకున్నానా, లెస్ దాన్ 0 రావాలి, లెస్ దాన్ 0 వచ్చింది నాకు ఆన్సర్. మీకు ఒక్కసారి మళ్ళీ ఏఓడి ఇక్కడ రివైజ్ చేస్తా చూడండి. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి మనం కష్టపడి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫ్రేమ్ చేస్తాం. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి ఇక్కడ మనం ఏం ఫ్రేమ్ చేసాము, ఎఫ్ ఆఫ్ డి ఫ్రేమ్ చేసాం. కష్టపడి బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రేమ్ చేస్తాము. ఫ్రేమ్ చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చాక ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కుంటాము, ఈక్వల్ టు 0 చేస్తాం. 2 వాల్యూస్ వస్తాయి నాకు ఇక్కడ, ఆల్ఫా బీటా 2 వాల్యూస్ వచ్చాయి అనుకుందాం. దీన్ని డైరెక్ట్ గా నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేసైనా ఆన్సర్ చెప్పొచ్చు. లేదా ఇది ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్, ఇది కన్ఫ్యూజన్ ఉంది అంటే బెస్ట్ వే ఏంటంటే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ కూడా చేస్తాం. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఒక వాల్యూ వస్తుంది కదా, ఇప్పుడు ఆ వచ్చిన దగ్గర ఆల్ఫా పెడతాం. ఒకవేళ గ్రేటర్ దాన్ 0 వచ్చిందా దెన్ ఆల్ఫా ఏమైతుందంటే నాకు మినిమా అవుతుంది. లేదా నాకు ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ బీటా లెస్ దాన్ 0 వచ్చిందా దెన్ బీటా మాక్సిమా అవుతుంది. ఇక్కడ నుంచి అన్నా చెప్పచ్చు, ఓకేనా. ఎయిదర్ ఇక్కడ నుంచి అన్నా చెప్పచ్చు, ఫస్ట్ డెరివేటివ్ నుంచి అన్నా చెప్పచ్చు. ఎలా చెప్పినా మీకు ఆన్సర్ కరెక్టే. క్లియర్? సింప్లిఫై చేసినాము, మైనస్ ప్లస్ మైనస్, ఎక్కడైతే నాకు నెగిటివ్ నుంచి పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తుందో ఈ పార్ట్ నాకు మాక్సిమా. సేమ్ ఒకవేళ లీస్ట్ వాల్యూ అంటే ఇది తీసుకునే వాళ్ళం ఆన్సర్. క్వశ్చన్ లో మనకి గ్రేటెస్ట్ అన్నాడు కాబట్టి ఇది ఆన్సర్ అయింది, లీస్ట్ అంటే ఇది ఆన్సర్ అవుతుంది. ఈ నెంబర్ లైన్ కన్ఫ్యూజన్ ఉంటే గో విత్ సెకండ్ డెరివేటివ్ టెస్ట్. సెకండ్ డెరివేటివ్ టెస్ట్కి వెళ్ళి సబ్స్టిట్యూట్ చేయండి. లెస్ దాన్ 0 వచ్చింది నాకు మాక్సిమా, గ్రేటర్ దాన్ 0 వచ్చింది నాకు మినిమా. ఓకే, క్లియర్? నెక్స్ట్ ఇది క్వశ్చన్ బీటా కాదు 3 ఇచ్చాడు ఒకటి. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా? దిస్ ఈజ్ యువర్ హోంవర్క్, డూ ఇట్. అక్కడ నుంచి డెట్ కనుక్కొని ఆల్ఫా వాల్యూ కనుక్కొని చెప్పండి. ఓకే, అండ్ మేక్ ద డెట్ ఈక్వల్ టు దిస్ వన్, ఈక్వల్ టు దీనికి చేయండి, ఆన్సర్ వస్తుంది. ఇంకొక మీకు చిన్న హెల్ప్ చేస్తాను నేను, ఇక్కడ ఇది బయటకు వస్తుంది, బయటకు వచ్చి రాస్తాం మనం. ఓకేనా, బయటికి తీసుకొచ్చి ఎలా రాస్తాము అంటే నాకు ఇది 3 బయటకు వస్తుంది, బయటకు వస్తే 2 పవర్ 9 అవుతుంది ఏ క్యూబ్. దీని డెట్ కనుక్కోండి, మేక్ ఇట్ ఈక్వల్ 0, ఆల్ఫా వాల్యూ వస్తుంది. దిస్ ఈజ్ యువర్ హోంవర్క్. ఇది అనేది ఒక క్వశ్చన్ ఉందిరా, మీకు ఎవరికైతే జేఈలో మ్యాథ్స్ భయం ఉందో ఈ క్వశ్చన్ నేర్చుకొని వెళ్ళండి ఖచ్చితంగా. యాజ్ ఇట్ ఈస్ రాదు, బట్ ఈ మోడల్ క్వశ్చన్ 100% వస్తుంది. ఈ మెథడ్ నేర్చుకొని వెళ్ళండి 100%. ట్రస్ట్ మీ, నాది గ్యారంటీ. ఉమా మ్యామ్ చెప్పిర్రా అని చెప్పండి ఎవరన్నా అడిగితే. 100% ఈ క్వశ్చన్ వస్తుంది మీకు. సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మీద ఈ క్వశ్చన్ లేని షిఫ్ట్ అంటూ ఉండదు మీకు, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. బట్ చెప్తున్నా కదా, ఖచ్చితంగా క్వశ్చన్స్ ఏవేవైతే చెప్తున్నానో అవి కొంచెం లెంతీ ఉంటాయి, అండ్ ఇది కూడా లెంతీయే. సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏమన్నాడు, ఇట్ హ్యాస్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. ఏం లేదు, డెట్ కనుక్కోవడం వచ్చిందా మీకు, జేఈలో ఒక 4 మార్క్స్ మీ దగ్గర ఉంటాయి. డెట్ కనుక్కోవడం వస్తే చాలు, జేఈలో ఒక 4 మార్క్స్ మీ దగ్గర ఉంటాయి. ఏమన్నాడు క్వశ్చన్ లో, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాస్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్, దెన్ 13 ఆల్ఫా బీటా ఈక్వల్. అంటే ఫస్ట్ నాకు ఆల్ఫా బీటా కావాలి. సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యాస్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే దాని మీనింగ్ ఏంటన్నా, డి వాల్యూ 0, డిఎక్స్ 0, డివై 0. క్రామర్స్ రూల్ గుర్తుందా, డిజెడ్ 0, అన్ని 0 అయిపోతాయి నాకు. ఇప్పుడు మనం ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసినామా, ఫట్టా ఆన్సర్ వస్తుంది నాకు. ఆల్ఫా కావాలి కదా, ఫస్ట్ ఆల్ఫా మీద ఫోకస్ చేద్దాం. నేను ఇప్పుడు ఏం తీసుకుంటానంటే ఫస్ట్ డి అంటే ఏమొస్తుందిరా, 2 3 -1 1 ఆల్ఫా 3
3 - 1 బీటా. అరే ఇక్కడ రెండు ఆల్ఫా బీటా ఉన్నాయి, సో రిస్క్ తీసుకోవద్దు, దీని జోలికి పోవద్దు. ఆల్ఫా బీటా రెండు ఉన్నాయి, ఆన్సర్ రాదు, జస్ట్ ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ డిఎక్స్ అంటే ఏం తీసుకుంటాం, ఫస్ట్ కాలమ్ ని మారుస్తాం విత్ 5 - 4 7, సెకండ్ కాలమ్ యాజ్ ఇట్ ఈస్, థర్డ్ కాలమ్ యాజ్ ఇట్ ఈస్. దీంతోనూ నాకు పెద్దగా యూజ్ లేదు, ఆన్సర్ రాదు ఇక్కడ నుంచి కూడా. డివై తీసుకుందాం. డివై తీసుకుంటే ఏంటి, సెకండ్ కాలమ్ ని మారుస్తాం. ఫస్ట్ కాలమ్ అంతే ఉంటది కదా, సెకండ్ కాలమ్ ని మారుస్తాం విత్ 5 - 4 7. ఓకేనా, 5 - 4 7 తో సెకండ్ కాలమ్ ని మార్చినాము, థర్డ్ కాలమ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు నేను దీన్ని సింప్లిఫై చేస్తే మనకి బీటా వాల్యూ వస్తుంది. ఇఫ్ వీ క్యాన్ బి ఏబుల్ టు సింప్లిఫై దిస్ వన్, ఇది డెట్ కనుక్కోండి, మేక్ ఇట్ ఈక్వల్ టు 0, డైరెక్ట్ గా బీటా వాల్యూ వస్తుంది. ఫస్ట్ రెండు నేను ఎందుకు ప్రిఫర్ చేయలేదంటే ఆల్ఫా బీటా రెండు ఉన్నాయి, కొంచెం కాంప్లికేట్ అవుతుంది, ఆన్సర్ వస్తుంది కానీ కాంప్లికేట్ అవుతుంది. మనం ఈజీగా ఉన్న చేయడం బెటర్. ఇది ఒక్కటి చేసినా నేను ఇప్పుడు డివై ఈక్వల్ టు 0 చేస్తే నాకు బీటా వాల్యూ వస్తుంది. సిమిలర్లీ నెక్స్ట్ డిజెడ్ తీసుకుందాం. డిజెడ్ అంటే ఏంట్రా, థర్డ్ కాలం ఒక్కటి మారుతుంది, ఫస్ట్ 2 యాజ్ ఇట్ ఈస్, థర్డ్ కాలం మారుతుంది 5 - 4 7. ఇది ఈక్వల్ టు 0 చేస్తే నాకు ఇక్కడ నుంచి ఆల్ఫా వాల్యూ వస్తుంది. ఈ జస్ట్ డెట్లు కనుక్కుంటే చాలు నాన్న. ఈ డెట్ కనుక్కున్నామా, ఆల్ఫా ఈక్వల్ టు 0, సారీ ఇక్కడ నుంచి నాకు ఈ డెట్ ఈక్వల్ టు 0 చేస్తే ఆల్ఫా వాల్యూ వస్తుంది. సిమిలర్లీ ఈ డెట్ ఈక్వల్ టు చేస్తే నాకు బీటా వాల్యూ వస్తుంది. ఆల్ఫా బీటా వాల్యూస్ కనుక్కుంటే 13 ఆల్ఫా బీటా డైరెక్ట్లీ వచ్చేస్తుంది. అండ్ ట్రస్ట్ మీ, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రా, ప్రతి షిఫ్ట్ లోనూ వస్తుంది. ఈవెన్ ఈరోజు మీరు క్లాస్ అయిపోయినాక ఒకసారి 2024 2023 పేపర్స్ ఓపెన్ చేసి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మీద ఇలా టాపిక్ వైజ్ గా ప్రాక్టీస్ చేయండి రా. దీని మీద ఎన్ని మోడల్ క్వశ్చన్స్ ఉంటే అన్ని ప్రాక్టీస్ చేయండి. కొంచెం డెట్ కనుక్కోవడం పోయిందా ఆన్సర్ పోతుంది, డెట్ జాగ్రత్తగా సాల్వ్ చేయండి. ఓకే, క్లియర్? క్యాన్ వి మూవ్ టు నెక్స్ట్ వన్? నెక్స్ట్, ఇఫ్ 11c1/2 + 11c2/3 అలా 11c9/10 = n/m. ఈ క్వశ్చన్ వదిలిపెట్టుంటారు కదా, ఈ పాటికే వీటి మీద గివ్ అప్ ఇచ్చేసి ఉంటారు కదా. మీకు చిన్న లాజిక్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే కాన్స్టాంట్ వాల్యూస్ డినామినేటర్ లో ఉన్నాయి అంటే ఇంటిగ్రేషన్ అయింది అని, కాన్స్టాంట్ వాల్యూస్ ప్రొడక్ట్ లో ఉన్నాయి అంటే డిఫరెన్షియేషన్ అయింది అని. దాని మీనింగ్ ఏంటంటే 1 + x హోల్ పవర్ అనే ఎక్స్పాన్షన్ గుర్తుందా, NC0 NC1x NC2x². అండ్ వీటి మీద చాలా మంది చాలా ఫార్ములాలు చెప్పుంటారు. ఇదిగో ఈ ఫార్ములా అప్లై చేయండి ఆన్సర్ వచ్చింది అంటారు. ఇంకా ఫార్ములాలు ఏమీ యూజ్ చేయొద్దు, డోంట్ యూజ్ ఎనీ ఆఫ్ దోస్ ఫార్ములాస్. మీకు ఒక చిన్న లాజిక్ మెథడ్ చెప్తా, దెన్ యూ విల్ స్టార్ట్ లైకింగ్ దీస్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ లైక్ చేస్తారు. నేను చెప్పా, కాన్స్టెంట్ డినామినేటర్ లో ఉందా, ఇంటిగ్రేషన్ చేయండి. ఇంటిగ్రేషన్ ఏంటి అంటే ఇంటిగ్రల్ 0 to 1 లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రల్ 0 to 1 1 + x హోల్ పవర్ n dx. సిమిలర్లీ ఇంటిగ్రల్ 0 to 1 NC0 NC1x అలా NCnx⁴n dx. డన్. ఇంటిగ్రేషన్ x⁴n కి ఇంటిగ్రేషన్ ఏమైతుందిరా, x⁴n+1/n+1. అస్సలు బై హార్ట్ చేయదురా ఈ ఫార్ములాస్ బై హార్ట్ చేసే మీరు ఈ ప్రాబ్లమ్స్ గివ్ అప్ చేసిరు. ప్రాపర్టీస్ ఆఫ్ బైనామియల్ కోఎఫిషియంట్స్ వచ్చాయంటే వదిలిపెట్టేస్తారు మీరు. గివ్ అప్ చేయొద్దు, లాజిక్ ఎలా చేయాలో నేను నేర్పిస్తా చూడండి. 0 to 1 ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుందిరా, NC0 × x NC1 × x²/2 NC2x³/3 NCnx⁴n+1/n+1. 0 to 1. ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైతుంది నాకు, 2n+1/n+1. 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయితే లేదు, చూసుకోండి. 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1n+1/n+1, అది 1 + x కదా. ఇక్కడ నేను 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, -1n+1. ఇది నాకు లెఫ్ట్ సైడ్ లో పార్ట్. నా కమ్ టు రైట్ సైడ్ లోకి రండి. రైట్ సైడ్ లోకి వస్తే సేమ్ ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే NC0 NC1/2 NC2/3 NC3/4 అలా మనకి NCn/n+1 ఉంది. 1 సబ్స్టిట్యూట్ చేసా, అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసా. నెక్స్ట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైతుందా, 0 0 0 0 ఎవ్రీవేర్ 0. లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎవ్రీవేర్ 0 అయిపోతుంది కదా. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ వాల్యూస్ వచ్చాయి. డన్. ఇంకా ఇప్పుడు దీన్ని క్వశ్చన్ ని చూడండి. క్వశ్చన్ లో నాకు n ప్లేస్ లో 11 ఉంది. క్వశ్చన్ లో NC0 NC1/2 NC2/3 n ప్లేస్ లో ఎంత ఉంది, 11 ఉంది.
నౌ సబ్స్టిట్యూట్ n ఈక్వల్ టు 11. సబ్స్టిట్యూట్ n ఈక్వల్ 11. మ్యామ్ n ఈక్వల్ టు 11 ఎందుకు పెడుతున్నారంటే ఏం లేదు, టు బ్రింగ్ ద క్వశ్చన్ తీసుకురావడానికి పెడుతున్నా అంతే. NC 1/2 నాకు వచ్చింది, ఇక్కడ ఏముంది 11C 1/2 ఉంది, అంటే నాకు n ఈక్వల్ టు 11 కావాలి. n ఈక్వల్ టు 11 సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే ఏమొస్తుంది నాకు 2^12/12 మైనస్ 1/12 ఈక్వల్ టు 11C 0, 11C 1/2, 11C 2/3, 11C 11/12. ఇంకా ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి, నాకు వచ్చింది ఏంటి వాళ్ళు ఇచ్చింది ఏంటి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 11C 2 ఉంది, సార్ 11C 1 ఉంది, 11C 2 ఉంది, అలా లాస్ట్కి వెళ్తే ఈ టర్మ్స్ లేవురా, ఇవి లేవు. అంటే దీని ముందు ఎక్కడ ఎండ్ అయింది చెప్పండి, ఎక్కడ ఎండ్ అయింది నాకు క్వశ్చన్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ వెళ్తే 11C 9/10, 11C 10/11, 11C 11/12. ఇక్కడ దాకానే ఉంది, అంటే నాకు ఈ పార్ట్ వాల్యూ అడుగుతున్నాడు. దే ఆర్ ఆస్కింగ్ ఓన్లీ దిస్ పార్ట్ వాల్యూ, ఈ పార్ట్ వాల్యూ అడుగుతున్నారు. ఓకేనా, జస్ట్ ఈ ఒక్క పార్ట్ కావాలి, అంటే నాకు ఇది వద్దు ఇవి వద్దు, ఆ వాల్యూస్ కనుక్కొని తీసుకెళ్ళిపోదాం, అయిపోతుంది అంత సింపుల్. 2^12 వాల్యూ చెప్పండి రా ఈ లోపు నాకు. బై దిస్ టైమ్ సింప్లిఫై అండ్ టెల్ మీ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 2^12. 2^12 మైనస్ 1/12, 11C 0 అంటే 1. కాసేపు దీన్ని అంతా మనం పక్కన పెట్టుకుందాం. ప్లస్ ఇక్కడ ఏమొచ్చింది నాకు 11C 10, 11C 10 అంటే నాకు వాల్యూ 11, 11/11 మళ్ళా 1 అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ 1/12, ఎందుకంటే ఇది 1/12, ఆ 1 + 1 2, 1/12 అటు పట్టుకుపోదాం, దట్ విల్ బి అవర్ ఆన్సర్. దీన్నంతా కాసేపు K అనుకుంటే, ఇదంతా K అనుకుంటే K ఈక్వల్ టు ఏమైతుంది అంటే నాకు 2^12 మైనస్ 1 కనుక్కోమన్నా ఇప్పటిదాకా ఎవ్వరూ కనుక్కోలేచ్చా. 2^12 మైనస్ 1/12, ఆ రెండు అటు వెళ్తాయి, -2 మైనస్ 1/12. ఇది సింప్లిఫై చేస్తే దిస్ విల్ బి మై ఆన్సర్. ఇది జాగ్రత్తగా సింప్లిఫై చేసుకోండి, ఇది మీకు ఆన్సర్. అర్థమైందా? అండ్ ఎప్పుడైనా సరే బైనామియల్ ప్రాపర్టీస్ మీద క్వశ్చన్స్ గివ్ అప్ చేయొద్దురా. ఒకవేళ కనుక మీకు బైలలో కనిపించిన, బైలో కూడా లాజికల్ ఆర్డర్ లో కనిపిస్తుంది. ఏంటంటే ఆ లాజికల్ ఆర్డర్ చూడండి, 2 కింద 3 ఉంది, 1 కింద 2 ఉంది, అంటే x^n+1/n+1 అయింది. అదే లాజిక్, ఆ లాజిక్ పట్టుకోగలిగితే చాలంటే ఇంటిగ్రేషన్ చేయాలి. దేనికి ఇంటిగ్రేషన్ చేయాలి? 1 + x² కి ఇంటిగ్రేషన్ చేయాలి విత్ ద లిమిట్స్ ఇంటిగ్రల్ 0 to 1, 0 to 1 లిమిట్స్ తో నాకు ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ చేసి ఇంకా ఆబ్వియస్లీ ఒరిజినల్ ఇవ్వడు, మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏం అడుగుతున్నాడు ఏం అడగలేదు బ్యాలెన్స్ చేసుకొని సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఒకవేళ సేమ్ క్వశ్చన్ లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ 1 × 11C1, 2 × 11C2, 3 × 11C3 ఉందా, ఇంటూ ఉంది అంటే సేమ్ థింగ్ రా, ఇక్కడ దాకా సేమే, దీనికి డిఫరెన్షియేషన్ చేస్తారు. దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే వస్తుంది. ప్రొడక్ట్ లో వచ్చింది అంటే డిఫరెన్షియేషన్ అని, బైలో వచ్చింది అంటే ఇంటిగ్రేషన్ అని. ఓకేనా? ఓకే, 4096 వెరీ గుడ్. 4096 - 1 ఇదంతా సింప్లిఫై చేయండి, ఆన్సర్ వస్తుంది. అది n/m అంట, దెన్ n+m అడుగుతున్నాడు. అర్థమైందా ఏం చేయాలో? క్లియర్? ఎస్ ఆర్ నో? క్లియర్? క్యాన్ వి మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్? అస్సలు బై హార్ట్ చేయొద్దు వీటిని. ప్రొడక్ట్ కనిపించిందా, ఇంకోటి 2 × 3, 3 × 4 కనబడతాయి, అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయండి అంతే. సేమ్ 2 × 3, 3 × 4 డినామినేటర్ లో కనబడ్డాయి, 2 టైమ్స్ ఇంటిగ్రేషన్ అంతే. డినామినేటర్ లో కనబడితే ఇంటిగ్రేషన్, న్యూమరేటర్ లో కనబడితే ఆ కాన్స్టెంట్స్ డిఫరెన్షియేషన్. ఈ రెండు కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోండి. మీకు బైనామియల్ లో ఉన్న ప్రాపర్టీస్ క్వశ్చన్స్ అన్ని యూ కెన్ సాల్వ్. సేమ్ ఇదే మోడల్ క్వశ్చన్స్ మీకు చెప్పా కదా, మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ టెలిగ్రామ్ లో సెండ్ చేస్తాను. అవి ఇవే మోడల్ ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, మీకు టెలిగ్రామ్ లో సెండ్ చేస్తాను, ప్రాక్టీస్ చేయండి. అవి కూడా సేమ్ మీకు టెలిగ్రామ్ లో నేను సెలెక్ట్ చేసిన క్వశ్చన్స్ కూడా అన్ని PYQs. ఈ PDF ప్లస్ ఆ PDF ప్రాక్టీస్ చేయండి. ఆల్జీబ్రా మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మీరు కవర్ చేసినట్టే. ఈ PDF ప్లస్ నేను మీకు టెలిగ్రామ్ లో ఇంకొక ప్రాక్టీస్ క్వశ్చన్స్ PDF పంపిస్తాను, ఆ రెండు ప్రాక్టీస్ చేయండి. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అయిపోయినట్టే. నెక్స్ట్, ఆల్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్. ర్యాంక్ అడుగుతున్నాడు. ర్యాంక్ షార్ట్ కట్ ఎంత మందికి వచ్చురా? GTWENTY. హౌ మెనీ ఆఫ్ యూ నో ద షార్ట్ కట్ ఫర్ ర్యాంక్? ఫస్ట్ ఒరిజినల్ మెథడ్ చూద్దాము, తర్వాత షార్ట్ కట్కి వెళ్దాం. షార్ట్ కట్ కూడా చెప్తా, ఎందుకంటే ప్యూర్లీ ఒరిజినల్ మెథడ్ షార్ట్ కట్ రెండు డిఫరెంట్గా ఉంటాయిరా. నేర్చుకుంటే ఒకటే నేర్చుకోండి, ఎయిదర్ ఒరిజినల్ మెథడ్ నేర్చుకోండి,
ఆర్ షార్ట్ కట్ నేర్చుకోండి. ఏదో ఒకటే నేర్చుకోండి, రెండింటి జోలికి పోవద్దు. రెండింటి నేర్చుకుని మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారు. ర్యాంక్ అన్నది పిఎన్సీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో జాగ్రత్త. ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాస్తే ఏమొస్తుందిరా? ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. ఇదే కదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్. చెప్పండి, రిపిటేషన్ వర్డ్స్ ఉన్నప్పుడు షార్ట్ కట్ ఎంతమందికి వచ్చు? రిపిటేషన్ లెటర్స్ ఉన్నప్పుడు షార్ట్ కట్ సింప్లిఫై చేయడం హౌ మెనీ ఆఫ్ యూ నో? ఇది ఇచ్చింది. ఒరిజినల్ మెథడ్ ఏం చేస్తాం? ఈ ఫస్ట్ ఈతో స్టార్ట్ అయ్యి TTWY కదా, టీ 2 సార్లు వచ్చింది కదా. ఫస్ట్ ఈతో స్టార్ట్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6. ఇది 7th వన్ కదా. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. చుక్కలు ముగ్గు వేయట్లే నేను, వెయిట్. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. డన్. ఫస్ట్ ఇది కూడా ఉన్నాయా? 1 2 3 4 5 6 ఉన్నాయి ఇక్కడ. అయ్యయ్యో 7. ఫస్ట్ జనరల్ మెథడ్ చెప్తా, తర్వాత లాజిక్ చెప్తా. చూడండి, ఈతో స్టార్ట్ అవుతుంది నాకు. ఈతో స్టార్ట్ అయ్యి ఎన్ని ఉన్నాయరా? 6 లెటర్స్ ఉన్నాయి. 6 ఫ్యాక్టోరియల్ బై ఈ లోపల ఉన్న 6 లెటర్స్ లో టీ 2 సార్లు రిపీట్ అయింది. లోపల ఉన్న 6 లెటర్స్ లో టీ 2 సార్లు రిపీట్ అయింది అంటే ఏం చేస్తాం? బై 2 ఫ్యాక్టోరియల్ వేస్తాం. నా ఆన్సర్ అది కాదు. నెక్స్ట్ జీతో స్టార్ట్ అవుతా. స్టార్ట్ అవ్వాల్సింది నాకు జీనే కదా. ఫస్ట్ లెటర్ ఫిక్స్డ్ జీ. జీ ఎప్పుడైతే ఫిక్స్ అయిపోయిందో మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ ముందుకు వెళ్తాము. ఈ దగ్గరికి వెళ్తాము. ఈ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఈ లోపల చూస్తాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి నాన్న? నాకు 5 లెటర్స్ ఉన్నాయి. దీని లోపల ఎన్ని ఉన్నాయి? ఈ లోపల 5 లెటర్స్ ఉన్నాయి. ఆ లోపల ఉన్న 5 లెటర్స్ లో నాకు మళ్ళా టీ అన్నది 2 సార్లు రిపీట్ అయింది. లోపల ఉన్న 5 లెటర్స్ లో టీ అన్నది మళ్ళీ 2 సార్లు రిపీట్ అయింది. ఏం చేస్తాం? బై 2 ఫ్యాక్టోరియల్. డన్. ఇక్కడ ఆన్సర్ లేదు. నెక్స్ట్ జిఎన్. ఈ అయిపోయింది కదా, జీ క్యాన్సిల్. ఎన్ దగ్గరికి వెళ్ళాము. మళ్ళా ఈ లోపల ఉన్న 5 ఫ్యాక్టోరియల్ లో నాకు ఆన్సర్ లేదు. నెక్స్ట్ టీ. టీనే కదా సెకండ్ లెటర్ నాకు కావాల్సింది. టీనే సెకండ్ లెటర్ నాకు కావాల్సింది. టీనే. అబ్బో ఆన్సర్ వచ్చిందా? వెరీ గుడ్. టీనే టీ ఫిక్స్ చేసేసాం. టీ కూడా ఫిక్స్ చేసేసి మళ్ళా ముందుకెళ్తాం. ఇప్పుడు ఎన్ని మిగిలే? 1 2 3 4. ఇక్కడ కూడా నా ఆన్సర్ లేదు. అరే ఇక్కడ బై 2 ఫ్యాక్టోరియల్ రాయమరా. ఎందుకు రాయమంటే ఈ 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ఈ 4 లెటర్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ 4 లెటర్స్ లో నాకు ఏమైనా రిపిటేషన్ ఉందా? 4 లెటర్స్ లో నాకు ఏం రిపిటేషన్ లేదు కదా. రిపిటేషన్ లేదు కాబట్టి ఓన్లీ 4 ఫ్యాక్టోరియల్ మాత్రమే. నెక్స్ట్ టీ ఏడుందాం మనం. జీటీ అయిపోయింది. ఈతో ట్రై చేసాం, పనవ్వలే. ఎంతో ట్రై చేసాం, అక్కడ కూడా పనవ్వలే. 4 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ మళ్ళా టీతో స్టార్ట్ చేసినాం, ఇక్కడ కూడా పనవ్వలే. 4 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ డబ్ల్యూ ఫిక్స్. ఈ దగ్గరకు వచ్చాం, ఇది ఫిక్స్. ఎన్ దగ్గరకు వచ్చాం, ఇది ఫిక్స్. టీ దగ్గరికి వెళ్ళాం, ఇది ఫిక్స్. హమయ వై దగ్గరికి వెళ్ళాం. దిస్ ఈజ్ మై ఆన్సర్. ఈ జనరల్ మెథడ్ అందరికీ వచ్చా? ఇది జనరల్ మెథడ్. ఈవెన్ ఐపీఈ క్వశ్చన్స్ లో కూడా మీరు ఇదే మెథడ్ యూజ్ చేయాలి. ఈ మెథడ్ క్లియరా ఎవ్రీవన్? జనరల్ మెథడ్. జస్ట్ ఏం చేస్తారా, నార్మల్ గా ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని స్లాష్లు పెట్టుకుంటాము. దీని లోపల రిపిటేషన్ ఉంటేనే తీసుకుంటాం, లేదంటే తీసుకోం. అంటే ఇప్పుడు నేను ఇక్కడ 6 ఎలా రాసా? ఈ 6 ప్లేసెస్, ఈ 6 లెటర్స్ లో నాకు ఈ ఒక్కటే లేదు, అంటే టీ 2 సార్లు ఉంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ నెక్స్ట్ 5 లెటర్స్ లో ఈ 2 సార్లు ఉంది, 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ నాకు 2 సార్లు ఉంది, 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడికి వచ్చేసరికి టీ ఫిక్స్ చేసేసాం. టీని ఫిక్స్ చేసేసి ఈ లెటర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ 4 లెటర్స్ లో మనకి ఎక్కడ టీ రిపీట్ అవ్వలేదు. ఈ 4 లెటర్స్ లో నాకు ఎక్కడ టీ రిపీట్ అవ్వలేదు. ఏ రిపిటేషన్ లేదు. ఈ 4 ఇండివిజువల్ కాబట్టి 4 ఫ్యాక్టోరియల్. ఇండివిజువల్ 4 ఫ్యాక్టోరియల్. రిపిటేషన్ వస్తేనే బై రాస్తాం, లేదంటే రాయము. ఇది జనరల్ మెథడ్. ఇప్పుడు దీనికి షార్ట్ కట్ ఏంటి అంటే ఇవన్నీ యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు దీనికి షార్ట్ కట్ ఏంటి అంటే అడిగిన క్వశ్చన్ ఏంటన్నా మనకి GTWENTY. ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో నెంబరింగ్ ఇచ్చుకోండి. నెంబరింగ్ ఇచ్చుకుంటే ఫస్ట్ ఏం వస్తుంది అన్న మనకి? ఈ ఫస్ట్ ప్లేస్. నెక్స్ట్ జీ సెకండ్ ప్లేస్.
ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాస్తున్నా అంతే. నెక్స్ట్ n థర్డ్ ప్లేస్, t ఫోర్త్ ప్లేస్, నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్, సిక్స్త్ ప్లేస్. నెక్స్ట్ ఇప్పుడు రాసేటప్పుడు ఎలా రాస్తామంటే షార్ట్ కట్ జాగ్రత్త. ఒరిజినల్ మెథడ్ వేరు, షార్ట్ కట్ వేరు. అండ్ ఎగ్జామ్ లో మనం షార్ట్ కట్ యూస్ చేస్తాం, తొందరగా వస్తుంది. కానీ షార్ట్ కట్ యూస్ చేయాలనుకున్న వాళ్ళు ఒరిజినల్ మెథడ్ ని బ్రెయిన్ నుంచి తీసేయండి రా, షార్ట్ కట్ నే ఫాలో అవ్వండి. ఇప్పుడు షార్ట్ కట్ ఏంటంటే ఫస్ట్ ఏం చేసినాము, ఆర్డర్ లో రాసాము. రాసి 2 కన్నా తక్కువ ఇటు ఎన్ని ఉన్నాయి, 2 కన్నా తక్కువ ఇటు సైడ్ ఎన్ని ఉన్నాయి, 2 కన్నా తక్కువ ఇటు సైడ్ ఎన్ని ఉన్నాయిరా నాకు, 2 కన్నా తక్కువ 1 ఒక్కటే ఉంది. అంటే 1 ఫ్యాక్టోరియల్ బై 1 అంతే, జస్ట్ 1 రాసుకోండి 1. నెక్స్ట్ t కన్నా తక్కువ ఇటు ఎన్ని ఉన్నాయి, t కన్నా తక్కువ ఇక్కడ ఏమున్నాయిరా 1 3 2 ఉన్నాయి. t కన్నా తక్కువ 2 లెటర్స్ ఉన్నాయి నాకు 2. 5 కన్నా తక్కువ ఎన్ని ఉన్నాయి, 1 2 3 3 ఉన్నాయి 5 కన్నా తక్కువ. నెక్స్ట్ 1 కన్నా తక్కువ ఏమైనా ఉన్నాయా, లేవు. 3 కన్నా తక్కువ ఏమైనా ఉన్నాయా, లేవు. 4 కన్నా తక్కువ ఏమైనా ఉన్నాయా, లేదు. 6 కన్నా తక్కువ ఏమైనా ఉన్నాయా, లేవు. డన్. ఏమీ లేవు కాబట్టి 0 0 0 పెట్టుకున్నా. క్లియర్? ఏం జరిగిందో అర్థమైందా? ఇక్కడ 2 కన్నా తక్కువ ఒకటి ఉంది, 4 కన్నా తక్కువ 2 ఉన్నాయి, 5 కన్నా తక్కువ 3 ఉన్నాయి. రాసాము. మిగిలిన తక్కువ ఏం లేవు, 0 0 0 పెట్టేసాం. పెట్టేసి 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ 5 ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్ రాస్తాం. రాసి ఇప్పుడు జాగ్రత్త నాన్న, రాసి ఇప్పుడు నాకు రిపిటేషన్ ఎక్కడెక్కడ ఉంది చూడండి. జీ ఫస్ట్, జీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాము. జీ, దీని లోపల టీ 2 సార్లు ఉంది కదా, జీ ఇంక్లూడింగ్ జీ లోపల నాకు టీ 2 సార్లు ఉంది అంటే బై 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడికి వస్తాం. టీ ఇంక్లూడింగ్ టీ రిపీట్ అయిందా 2 సార్లు, 2 ఫ్యాక్టోరియల్. డబ్ల్యూ ఇంక్లూడింగ్ ఇక్కడ ఏమైనా రిపిటేషన్ ఉందా, లేదు. ఈ ఇంక్లూడింగ్ ఏమైనా రిపిటేషన్ ఉందా, లేదు. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తాం. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఏంటి అంటే 1 into 6 factorial by 2 factorial ప్లస్ 2 into 5 factorial by 2 factorial ప్లస్ 3 into 4 factorial. మిగిలినవన్నీ జీరోస్తే ఇది నా ఆన్సర్. ఓకేనా? వచ్చిన దానికి +1 చేయాలరా. ఇక్కడ మీరు షార్ట్ కట్ యూస్ చేస్తుంటే వచ్చిన దానికి +1 చేయాలి, చేస్తే మీకు ఆన్సర్. రిపిటేషన్ షార్ట్ కట్ అర్థమైందా? మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయనా. పిఎన్సి ఎవరెవరైతే గివ్ అప్ ఇవ్వాలనుకుంటున్నారో ర్యాంక్ ఒక్కటి నేర్చుకోండి రా. మీకు ఓన్లీ షార్ట్ కట్ చెప్తా. ఒరిజినల్ మెథడ్ అందరికీ తెలుసు కదా, ఐపీలో ఒరిజినల్ మెథడ్ యూస్ చేస్తారు, నో ప్రాబ్లం. షార్ట్ కట్ ఒకసారి నేర్చుకోండి. ఏంటంటే షార్ట్ కట్ ఫస్ట్ ఇచ్చిన వర్డ్ ని యాజ్ ఇట్ ఈస్ రాద్దాం. ఇచ్చిన వర్డ్ వాట్ ఎవర్ ద వర్డ్ దే గివ్ యాజ్ ఇట్ ఈస్ గా రాద్దాం. రాసి నెక్స్ట్ వాటికి ర్యాంక్ ఇచ్చుకుందాం. అంటే దీని ప్లేస్ ఎంత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో. ఫస్ట్ వచ్చేది ఈ, తర్వాత నాకు జీ. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఏది ఫస్ట్ వస్తే అది, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. రిపిటేషన్ ఉంటే దాన్ని 2 times రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు టీ రిపీట్ అయింది, టీ ప్లస్ 4, టీ ప్లస్ మళ్ళా 4. ఆర్డర్ ఎట్లా రాసాం, 4 5 అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఫస్ట్ వచ్చేదానికి 1, సెకండ్ వచ్చేదానికి 2, థర్డ్ వచ్చేదానికి 3, 4 వచ్చేదానికి 4, అలా ఆర్డర్ ఇచ్చాము. డన్. ఆర్డర్ ఇచ్చేసాక నెక్స్ట్ ఏం చేస్తాము అంటే ఇంకా ఇక్కడికి రండి. 2 కన్నా తక్కువ ఎన్ని ఉన్నాయి, 2 కన్నా తక్కువ ఎన్ని ఉన్నాయి, 2 కన్నా తక్కువ ఎన్ని ఉన్నాయో ఒకటే ఉంది నాకు, అందుకని 1 రాసుకున్నా. 4 కన్నా తక్కువ ఎన్ని ఉన్నాయి, 4 నుంచి రైట్ సైడ్ లో చూసుకుంటే, ఇటు నుంచి రైట్ సైడ్ లో చూసుకుంటే 4 కన్నా తక్కువ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, 2 పెట్టాము. 5 కన్నా తక్కువ ఎన్ని ఉన్నాయి, 5 కన్నా తక్కువ లెటర్స్ ఏమేమి ఉన్నాయి 5 కన్నా తక్కువ, ఇక్కడ 1 3 4 3 లెటర్స్ 5 కన్నా తక్కువ ఉన్నాయి అంటే 3. 1 కన్నా తక్కువ ఏమీ లేదు, 3 కన్నా తక్కువ ఏం లేదు, 4 కన్నా తక్కువ ఏం లేదు, 6 కన్నా తక్కువ అటు సైడ్ ఏం లేదు, 0 అయిపోయాయి. ఇది రాయడం ఇంపార్టెంట్, ఇదే మీకు క్రూషియల్. అది రాసాక ఇంకా ఏం లేదు, జస్ట్ ఫ్యాక్టోరియల్స్ పెడతాం. స్టార్టింగ్ విత్ 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్ ఇచ్చేసాక రిపిటేషన్ ఉన్నప్పుడు ఒక్కసారి ఆగండి. ఆగి రిపిటేషన్ లేకపోతే జస్ట్ మల్టిప్లై ఆన్సర్ రాసేస్తాం. ఓకేనా? రిపిటేషన్ ఉంటే ఒకసారి ఆగి ఇక్కడ చెక్ చేసుకోండి అన్న. జీ ఇంక్లూడింగ్ జీ రిపిటేషన్ ఎన్ని ఉన్నాయి, టీ 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్. ఇంక్లూడింగ్ టీ ఎన్నిసార్లు రిపీట్ అయింది, 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్. దాని తర్వాత ఇంక్లూడింగ్ డబ్ల్యూ ఏమైనా రిపిటేషన్ ఉందా, లేదు. ఇంక్లూడింగ్ ఈ ఏమైనా రిపిటేషన్ ఉందా, లేదు. ఇంక్లూడింగ్ ఎన్ ఏమైనా రిపిటేషన్ ఉందా, లేదు. రిపిటేషన్ లేకపోతే యాజ్ ఇట్ ఈస్ గానే వదిలేస్తాం వాటి. డన్.
ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ 1 into 6 factorial by 2 factorial plus 2 into 5 factorial by 2 factorial plus 3 into 4 factorial 0 into 3 factorial 0 into 2 factorial ఇంకా మిగిలినవన్నీ 0 అయిపోతాయి. బట్ షార్ట్ కట్ ఎప్పుడు యూజ్ చేసినా సరే వాట్ ఎవర్ ద ఆన్సర్ యు ఆర్ గెట్టింగ్ వచ్చిన ఆన్సర్ కి +1 పెట్టండి. +1 మర్చిపోవద్దు. ఓకేనా? షార్ట్ కట్ యూజ్ చేశాక వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో దానికి +1 పెట్టండి. దట్ విల్ బి యువర్ ఫైనల్ ఆన్సర్. క్లియర్? ఇది కూడా మీకు హోంవర్క్. ఎన్ని సీక్వెన్స్ ఆన్సర్ చేసి నేనే చెప్పను. దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ ఓన్లీ. ఏమన్నాడు? log A, log B, log C are in AP. These are also in AP. Then find A is to B is to C value. మీకు ఒక విషయం చెప్తా. log A plus log B ఉంటే దాన్ని log AB రాసుకోవచ్చు. అలాగనే log A minus log B ఉంటే దాన్ని log A minus B రాసుకోవచ్చు. టేక్ హెల్ప్ ఆఫ్ దిస్, సాల్వ్ దిస్ వన్. ఓకే, ఇది మీకు ఆల్రెడీ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్ చాప్టర్ లో చెప్పానన్నా. ట్రై చేయండి. జస్ట్ మీకు హింట్ ఇచ్చి చెప్తాను. ఏంటి అంటే క్వశ్చన్ లో డెట్ అడుగుతున్నాడు. ఇప్పుడు మీరు పి ఉంది కదా, పి ఇన్వర్స్ అనుకొని ఏతో మల్టిప్లై చేసి మళ్ళీ పితో మల్టిప్లై చేసి దాని నుంచి 2i సబ్ట్రాక్ట్ చేయడం ఇదంతా చేయొద్దు. డెట్ ప్రాబ్లమ్స్ అడిగాడు. డెట్ గుర్తుపెట్టుకోండి. డెట్ వీ కెన్ స్ప్లిట్. ఏంటి స్ప్లిట్ అంటే ఒకవేళ నాకు డెట్ ఏబి అడిగాడు అనుకో, నేను దాన్ని ఏమని రాయొచ్చు అంటే డెట్ ఏ ఇంటూ డెట్ బి అని రాయొచ్చు. ఇలా నేను స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే కండిషన్ మనం ఇక్కడ కూడా యూజ్ చేసుకుంటాం. ఫస్ట్ దీన్ని ఏం చేస్తాను అంటే పి ఇన్వర్స్ ఏపి -2 ఉంది కదా, ఐ అంటే ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ, పి ఇన్వర్స్ ఇంటూ పి ఏదన్నా రాసుకోవచ్చు కదా. నేను ఇప్పుడు ఇక్కడ ఐ అంటే ఏం రాస్తాను అంటే పి ఇన్వర్స్ ఇంటూ పి రాస్తాను. డన్. ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ పి ఇన్వర్స్ కామన్ తీస్తా. ఏం మిగులుతుందిరా? ఏపీ -2p మిగులుతుంది. రైట్ సైడ్ పి కామన్ తీద్దాం. a -2 into p. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ 3 థింగ్స్ కదా. అరే ఏబిని ఏ ఇంటూ బి రాసినప్పుడు ఏబిసిని ఏ ఇంటూ బి ఇంటూ సి రాసుకోవచ్చుగా. ఏ ఇంటూ బి ఇంటూ సి రాసుకుంటే ఏమైంది? పి ఇన్వర్స్ డెట్ ఏ -2 డెట్ పి. బట్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ చెప్తున్నా కదా నాన్న, మీకు ఎగ్జామ్ లో మీతో ఆడుకునేది ఇదే చాప్టర్. చూడగానే మనకు తెలిసిన మెథడ్స్ లో లెంతీ అప్లై చేస్తాం. అస్సలు లెంతీ కాదు. ప్రాపర్టీస్ యూజ్ చేసి ఈజీగా చేయడానికి ట్రై చేయండి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఇలానే ప్రాక్టీస్ చేయండి. ఎక్కడ ఏ ప్రాపర్టీ యూజ్ అవుతుంది, ఏది చేస్తే నాకు తక్కువ టైం పడుతుంది, ఆన్సర్ వస్తుంది. మీరు మల్టిప్లై చేసి మైనస్ చేస్తే ఆన్సర్ వస్తుంది. బట్ ఇట్ విల్ టేక్ ఏ లాట్ ఆఫ్ టైం. ఎలా చేస్తే మీకు తొందరగా ఆన్సర్ వస్తుందో చూసుకోండి. ఓకేనా? డన్. ఇప్పుడు ఏం చేయొచ్చు అన్న, నాకు ఇంకొకటి తెలుసు. పి ఇన్వర్స్ పి రెండు డిటర్మినెంట్ ఒకదానికొకటి ఇన్వర్స్ ఉంటాయి. అంటే దీన్ని నాకు ఎక్స్ వస్తే డిటర్మినెంట్ ఆన్సర్, దీన్ని 5 వస్తే దీన్ని 1/5 వస్తుంది. దీని ఆన్సర్ 2/3 వస్తే దీని ఆన్సర్ 3/2 వస్తుంది. అంటే దీస్ 2 విల్ బి క్యాన్సిల్. క్వశ్చన్ లో అడుగుతుంది a -2i. ఇప్పుడు దానిలోంచి 2i చేయండి. 2i అంటే ఏంటో తెలుసు కదా. 2 1 2 6 3 6 2 11 3 3 2 -2i 1 0 0 0 1 0 0 0 1. సబ్ట్రాక్ట్ చేయండి. వచ్చిన రిజల్టెంట్ కి డెట్ కనుక్కోండి. యూ విల్ గెట్ ద ఆన్సర్. వచ్చిన రిజల్టెంట్ కి డెట్ కనుక్కోండి. ఓకేనా? నెక్స్ట్, లెట్ ఆర్ అండ్ థీటా రెస్పెక్టివ్లీ బి ద మాడ్యులస్ అండ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్. దిస్ వన్ మాడ్యులస్ అండ్ యాంప్లిట్యూడ్ అంట. మాడ్యులస్ అంటే ఏంటో ఫస్ట్ z = x + iy ఉంది. mod z అంటే ఏంట్రా? రూట్ రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ హోల్ స్క్వేర్. అది నాకు మాడ్యులస్. యాంప్లిట్యూడ్ అంటే ఏంటి? యాంప్లిట్యూడ్ అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z = tan ఇన్వర్స్ y/x. సేమ్ రియల్ పార్ట్ బై ఇమాజినరీ పార్ట్. ఏంటంటే క్వశ్చన్ లో నన్ను మాడ్యులస్ యాంప్లిట్యూడ్ కనుక్కోమన్నాడు. ఓకేనా? ఫస్ట్ అయితే మాడ్యులస్ కనుక్కుందాం. క్వశ్చన్ ఇచ్చింది ఏంటది నాన్న మనకి? క్వశ్చన్ ఇచ్చింది z = 2 - i2 tan 5π/8. ఇది నాకు ఇచ్చింది. ఫస్ట్ మాడ్యులస్ అంటే ఏం చేస్తాము? mod z = రియల్ పార్ట్ హోల్ స్క్వేర్. రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ అంటే 4² ప్లస్ ఇమాజినరీ పార్ట్ హోల్ స్క్వేర్ 4 tan స్క్వేర్. సారీ 2² అంటే 4 కదా. 4 tan స్క్వేర్ 5π/8. డన్. మాడ్యులస్ ఆఫ్ z = 4 కామన్ తీస్తే 1 + tan స్క్వేర్ 5π/8. 1 + tan స్క్వేర్ తీటా ఏమైతుందన్నా మనకి? సీకెండ్ స్క్వేర్ తీటా అంటే 4 secant స్క్వేర్ 5π/8. ఆన్సర్ ఏమొస్తుంది నాకు? mod z = 2 secant 5π/8 వస్తుంది. ఆప్షన్స్ లో 2 secant 5π/8 ఉందా? 2 secant 3π/8 3π/8 5π/8 11π/8 ఉంది.
సరే ఓకే, డైరెక్ట్ గా ఆన్సర్ సెలెక్ట్ చేయొద్దు, వెయిట్. 5π/8 ఉంది కదా, 5π/8 ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే mod z ఈక్వల్ టు 2 secant π - 3π/8 రాసుకోవచ్చు. π - 3π/8 రాసుకోవచ్చు. π - 3π/8 అంటే ఏంట్రా, నాకు ఇక్కడ నుంచి ఏమొస్తుంది, 2 secant 3π/8 వస్తుంది. సో ఇప్పుడు నాకు ఆన్సర్ 3π/8 అన్న అవ్వచ్చు, 5π/8 అన్న అవ్వచ్చు. డైరెక్ట్ గా మోడ్ నుంచి ఆన్సర్ చెప్పలేం. ఆన్సర్ నాకు 3π/8 అన్న అవ్వచ్చు, 5π/8 అన్న అవ్వచ్చు. సో ఆపి ఇప్పుడు మనం యాంప్లిట్యూడ్ కి వెళ్దాం. ఏంటది, నాకు tan ఇన్వర్స్ y/x, ఆర్గ్యుమెంట్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ y/x. tan ఇన్వర్స్ ఇమాజినరీ పార్ట్ ఎంత మనకి, ఇమాజినరీ పార్ట్ ఏది, 2 tan 5π/8 బై రియల్ పార్ట్ ఎంత, నాకు 2. మైనస్ ఉంది నాన్న, మైనస్ ఉంది నాకు ఇక్కడ ఏదైతే క్వశ్చన్ ఇచ్చాడో మైనస్ ఉంది. సో టేక్ దట్ మైనస్ ఆల్సో. ఓకే, మైనస్ ఉంది తీసుకున్నాము. tan ఇన్వర్స్ మైనస్ tan 5π/8. tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ tan థీటాకి మనకు ఒక ఫార్ములా ఉంటది. ఏంటది అంటే దాన్ని, లేదా ఇక్కడ నుంచి అలా రాసుకోవచ్చు. tan ఇన్వర్స్ ఆ మైనస్ ని లోపలికి తీసుకపోతే tan π - 3π/8 రాసుకోవచ్చుగా. సో దట్ tan 180 - θ ఏమైతుందిరా, tan 180 - θ ఏమైతుంది, నాకు మైనస్ tan θ అవుతుంది కదా. సో దీన్ని లోపలికి తీసుకుపోయినా tan 180 - θ. సో దట్ దీని ఆన్సర్ ఇదే కదా. ఇప్పుడు tan ఇన్వర్స్ tan ఈ రెండు క్యాన్సిల్, ఆన్సర్ ఏం మిగులుతుందిరా, ఈ రెండు క్యాన్సిల్ అయితే నాకు ఆన్సర్ 5π/8. యాంగిల్ ఈజ్ 5π/8. యాంగిల్ 5π/8 ఉన్నది నాకు ఆన్సర్. ఈవెన్ యాక్చువల్లీ ఆర్గ్యుమెంట్ కనుక్కోవద్దు, సారీ ఇది కనుక్కోవద్దు. మీరు మాడ్యులస్ కనుక్కున్నా మీకు టైం వేస్ట్, ఎందుకంటే మాడ్యులస్ అన్ని ఆప్షన్స్ సాటిస్ఫై అవుతున్నాయి. ఆర్గ్యుమెంట్ చూస్తే మీరు 4 ఆప్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, 2 సేమ్ ఉన్నాయిలే. ఫస్ట్ ప్రిఫర్ ఆర్గ్యుమెంట్, ఆర్గ్యుమెంట్ ని సింప్లిఫై చేయండి, ఆన్సర్ వస్తుంది. ఓకే క్లియర్. జస్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ నీకు అదే చెప్పింది. చాలా మంది అడిగారు మ్యామ్ కాంప్లెక్స్ నెంబర్స్ ని వదిలేయచ్చా అంటే చెప్పింది అదే, అరే బేసిక్స్ నేర్చుకుని వదిలేయండి అని. ఇది ప్యూర్లీ బేసిక్స్, ఆన్ ది బేసిక్స్, ఏం లేదు. మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ వాటి మీద క్వశ్చన్ అడిగాడు అంతే. డన్, క్లియర్. క్వశ్చన్ లో ఇక్కడ అడిగింది 5π/8. tan థీటాని tan 180 - θ అని రాసాం. థీటాని మార్చద్దు, tan థీటాని tan 180 - θ. ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది, 3π/8 విల్ బి యువర్ ఆన్సర్. 3π/8 అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే డన్. యాంగిల్ రాంగ్ తీసుకున్నాను. వన్స్ సీ హియర్, ఒకసారి ఇక్కడ చూడండి. యాంగిల్ ఏమైంది అంటే tan 5π/8. ఇప్పుడు 5π/8 ని ఎలా రాసా అంటే π - 5π/8 రాసా. సో దట్ ఆ మైనస్ లోపలికి వచ్చింది. π - 5π/8 అంటే 3π/8 విల్ బి యువర్ ఫైనల్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది సొల్యూషన్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఇది సాల్వ్ చేయండి. జస్ట్ నార్మల్ ఒక ట్రిగనోమెట్రీ అటు సైడ్ ఇది సింప్లిఫై చేయండి. హోంవర్క్ రిమైండర్ వెన్ 6/32 is divided by 9. ఇప్పుడు ఏం చేద్దామంటే 2 ఉన్నాయి కదా, 32 కాసేపు దీన్ని k అనుకుందాం, ఎందుకంటే నాకు పవర్ తో కాదు పని, బేస్ తో పని. సో ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ లో 64 అడిగింది. 64 ఈజ్ డివైడెడ్ బై 9 కదా, అంటే దీన్ని 9 మల్టిపుల్ గా రాసుకోవాలి. 9 మల్టిపుల్ గా ఎలా రాసుకుంటాం చెప్పండి. 64 ని 9 మల్టిపుల్ గా ఎలా రాసుకోవచ్చు, 64 9 మల్టిపుల్ గా రాయాలంటే 1 + 63 హోల్ పవర్ k, 1 + 63 హోల్ పవర్ k అని రాసుకున్నాను. డన్. నేను మీకు షార్ట్ కట్ చెప్పాను, డివిజిబిలిటీ గుర్తుందా బైనామి అని చెప్పినప్పుడు. ఏంటి అంటే వన్స్ మీరు ఇలా రాసుకున్నాక ఒక పార్ట్ డివైడ్ అయిపోతుంది, ఇంకా దాన్ని వదిలేసేయండి. అఫీషియల్ మెథడ్, ఫార్మల్ మెథడ్స్ లోకి వెళ్ళొద్దు. 1 + 63 నాకు 63 అనేది 9 తో డివైడ్ అవుతుంది కదా, దీన్ని వదిలేసేయండి. ఆన్సర్ నాకు ఇప్పుడు 1 పవర్ k విచ్ ఈస్ నథింగ్ బట్ 1 ఈజ్ ద రిమైండర్. డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పొచ్చు 1 ఈజ్ ద రిమైండర్ అనేసి. డివిజిబిలిటీ మీద ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. కొంచెం మీకు షార్ట్ కట్ అలవాటు అయితే చాలా ఈజీ. 32/32 అనేది ఒక నెంబర్ వస్తుంది కదా, నాకు సమ్ న్యాచురల్ నెంబరే వస్తుంది కదా, ఏదన్నా నెగిటివ్స్ ఫ్రాక్షన్స్ రావు కదా. సో 32/32 సమ్ న్యాచురల్ నెంబర్, ఆ న్యాచురల్ నెంబర్ ని పక్కన పెట్టుకున్నా నేను. పక్కన పెట్టుకుని ఇప్పుడు నాకు ప్రాబ్లం అంతా బేస్ తో 64 పవర్ k ఉంది నాకు. ఇప్పుడు 64 ఎలా రాసుకున్నానంటే ఇట్ షుడ్ బి డివైడెడ్ బై 9 అంటే 1 + 63 రాసుకున్నా. 1 + 63 హోల్ పవర్ k. వన్స్ ఇలా రాసుకున్నాక ఇంకా ఒరిజినల్ బైనామియల్ మెథడ్స్ లోకి ఏ మెథడ్స్ లోకి వెళ్ళొద్దు. ఆ క్వశ్చన్ చూడగానే నాకు 63 9 తో డివైడ్, ఇంకా దీన్ని వదిలేసేయండి. 1 పవర్ k ఈజ్ యువర్ ఆన్సర్. 1 పవర్ సమ్ న్యాచురల్ నెంబర్, ఆన్సర్ ఏమైతుంది 1 విల్ బి యువర్ ఆన్సర్. నెక్స్ట్ హోంవర్క్, డూ ఇట్. టేక్ z = x + iy, సింప్లిఫై. x = x + iy అనుకోండి, z² చేసి ప్లస్ iz మేక్ ఇట్ ఈక్వల్ టు 0, దెన్ z² వాల్యూ అడుగుతున్నాడు. z² is nothing but modulus of z whole square.
నెంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ బైనామియల్ లో లాస్ట్ ఇయర్ దీని మీద బాగా క్వశ్చన్స్ వచ్చాయి నాన్న. నెంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఆఫ్ దిస్ వన్. దీనికి ఏమైతుంది అంటే ఇప్పుడు నాకు 7/1/2 11/1/6 హోల్ పవర్ 824 అంటే ఇలా నేను రాసుకుంటూ పోతే బేసిక్ నా దగ్గర 825 టర్మ్స్ ఉంటాయి. ఆ 825 టర్మ్స్ లో ఇంటిగ్రల్ టర్మ్స్ ఏవి అని అడుగుతున్నాడు. ఇంటిగ్రల్ టర్మ్స్ ఏవి అంటున్నాడు. దీనికి జనరల్ టర్మ్ రాస్తే ఏమొస్తుంది నాన్న? జనరల్ టర్మ్ రాసామా? ఫర్ ఎగ్జాంపుల్ TR+1 ఈక్వల్ టు NCR x పవర్ n మైనస్ r y పవర్ r 824 CR 7 పవర్ 824 మైనస్ r/2 11 పవర్ r/6 డన్. ఇప్పుడు నాకేంటంటే వచ్చేవి నాకు ఇంటిగ్రల్స్ రావాలంటే నాకు ఇప్పుడు r ఇక్కడ సాటిస్ఫై అవ్వాలి, r ఇక్కడ సాటిస్ఫై అవ్వాలి. r ఈక్వల్ టు 0 రెండు చోట్ల సాటిస్ఫై అవుతుంది కదా. r ఈక్వల్ టు 0 తీసుకుంటే ఇక్కడ నాకు ఇంటీజరే వస్తుంది. r ఈక్వల్ టు 0 తీసుకుంటే 11 పవర్ 0 1 ఇంటీజరే కదా. డన్. మిగిలిన ఆన్సర్స్ చెప్పడానికి ఏం చేస్తామంటే ఈ రెండింటిది ఎల్సిఎం తీసుకుంటాం. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 2 and 6? 2 కి 6 కి ఎల్సిఎం ఎంత నాన్న? నాకు 6 కదా. అంటే ఆల్ 6 మల్టిపుల్స్ ఆర్ మై ఆన్సర్. అంటే 0 6 12 18 ఇలా ఎక్కడ దాకా వస్తాయి అంటే 824 దాకా వస్తాయి. 824 6 తో డివైడ్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. టూ ఇస్ ద రిమైండర్ అంటే 822 డివైడ్ అవుతుందని. 824 డివైడ్ అవ్వదు, 2 సబ్ట్రాక్ట్ చేస్తే డివైడ్ అవుతుంది. విచ్ మీన్స్ 822 అనేది నాకు డివైడ్ అవుతుంది. 822. సో ఇప్పుడు నాకు ఇదంతా ఏపీ క్వశ్చన్ అడుగుతుంది అంటే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 822 ఈక్వల్ టు a ప్లస్ a అంటే ఎంత నాకు? 0 ప్లస్ n-1 ఇంటూ d ఎంతరా? కామన్ డిఫరెన్స్ 6 కదా. దీనిని పంపిస్తే ఏమైతుంది నాకు? 137 ప్లస్ 1. సో n వాల్యూ 138 అవుతుంది. సీక్వెన్స్ అండ్ సిరీస్ ఖచ్చితంగా ఇందులో డైల్యూట్ అయి ఉంటుంది. ఖచ్చితంగా సీక్వెన్స్ అండ్ సిరీస్ ఇందులో కలిసేసి ఉంటుంది. ఏం లేదు, నెంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ అడుగుతున్నాడా? ఫస్ట్ జనరల్ టర్మ్ రాయండి. జనరల్ టర్మ్ రాసి 0 మాన్యువల్ గా చెక్ చేయండి. 0 ఆల్వేస్ సాటిస్ఫై అవుతుంది. 0 యాడ్ చేయడం మర్చిపోద్దు. 0 దెన్ మల్టిపుల్స్ ఎక్కడి నుంచి డివైడ్ అవుతాయి అంటే నాకు ఈ రెండింటికి ఎల్సిఎం కావాలి. ఈ రెండింటికి ఎల్సిఎం అయితే ఆ వచ్చే రిజల్టెంట్స్ అన్ని మల్టిప్లై అవుతాయి. రెండింటికి ఎల్సిఎం తీసుకున్నాం 6 12 18 ఇవన్నీ నాకు మల్టిపుల్స్. ఇప్పుడు ఇవన్నీ ఎన్ని అంటున్నాడు? వాట్ ఈస్ ద కౌంట్? లేదా అడిగితే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ దిస్ అంటాడు, లేదా వాట్ ఈస్ ద కౌంట్ ఆఫ్ దిస్. టోటల్ ఎన్ని ఉన్నాయి రా కౌంట్? ఏపీ జనరల్ టర్మ్ ఏపీ సింప్లిఫై n వాల్యూ వచ్చింది. ఓకే, నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ మీకు పర్మటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కాన్సెప్ట్ గుర్తుంటే ఒక వర్డ్ చెప్పా మీకు నాన్న, ఐడెంటికల్ అన్న వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఐడెంటికల్ వచ్చిందా మీకు క్వశ్చన్ లో? ఎక్కడైతే ఐడెంటికల్ కనిపిస్తుందో ఫస్ట్ ఈ ఫార్ములా రాసుకోండి. ఐడెంటికల్ కనబడగానే ఈ ఫార్ములా రాసుకోండి. ఐడెంటికల్ కనబడగానే దీన్ని బెగ్గర్స్ మెథడ్ అంటారు. ఈ ఫార్ములా రాసుకొని దెన్ స్టార్ట్ రీడింగ్ ద క్వశ్చన్. నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 21 ఐడెంటికల్ యాపిల్స్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ 3 children. 21 apples among 3 children such that each children should get at least 2 apples. ప్రతి ఒక్క స్టూడెంట్ అట్లీస్ట్ 2 apples రావాలి. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ 2 apples ఇచ్చేసేయండి. 2 apples ఇచ్చేయడం అంటే ఎంతమంది ఉన్నారో? 3 ఉన్నారు కదా. వీడికి ఒక 2 ఇచ్చేసా, నేను వీళ్ళకి ఒక 2 ఇచ్చేసా, వీడికి ఒక 2 ఇచ్చేసా. ఇచ్చేయంగా ఎన్ని మిగిలినా మనకి? 21 లోంచి ఇక్కడ 2 పోయాయి అంటే 19 17 15 యాపిల్స్ మిగిలాయి ఇప్పుడు నా దగ్గర. ఓకేనా? ఈచ్ వన్ షుడ్ గెట్ అట్లీస్ట్ 2. సో అట్లీస్ట్ 2 అంటే నేను ఫస్ట్ నాకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి 3 పిల్లల దగ్గరికి వెళ్ళి 2 యాపిల్స్ ఇచ్చేసా. ఇప్పుడు నా దగ్గర 15 యాపిల్స్ ఉన్నాయి. ఇంకా నాకున్న 15 యాపిల్స్ కి నాకు ఎలాంటి కండిషన్ లేదు. నేను అన్ని 15 వీడికే ఇచ్చుకుంటా, లేదంటే 14 వీడికి ఇచ్చి 1 వీడికి ఇచ్చుకుంటా, లేదంటే 13 వీడికి ఇచ్చి 1 ఇచ్చుకుంటా. నాకు ఇప్పుడు నాకున్న 15 యాపిల్స్ కి ఎలాంటి కండిషన్ లేదు. నా క్వశ్చన్ ఏమన్నాడు? ఈచ్ వన్ గెట్ అట్లీస్ట్ 2 అన్నాడు. సో అట్లీస్ట్ 2 కాబట్టి ముందు 2 ఇచ్చేసిన. ఆ తర్వాత ఇంకా నా ఇష్టం నేను ఏం చేస్తాను అన్నది. ఇప్పుడు నా దగ్గర n వాల్యూ 15 యాపిల్స్ వితౌట్ ఎనీ కండిషన్. 15 యాపిల్స్ ఉన్నాయి నా దగ్గర. ఎంతమంది స్టూడెంట్స్ కి? 3 members కి ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు. వితౌట్ ఎనీ కండిషన్. ఐడెంటికల్ అని వచ్చిందా? ఇది రాసుకోండి. వాడు ఏదైతే అన్నాడో ఫస్ట్ దాన్ని సింప్లిఫై చేసేయండి, రాసుకొని ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ గా పెట్టండి. 15 + 3 - 1
C3 minus 1. This will be your answer. Okay. Next, number of solutions of the equation. ఇలాంటి ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఇది క్వాడ్రటిక్ నాన్న, చాలా సింపుల్ క్వాడ్రటిక్, చాలా సింపుల్. బట్ ఎప్పుడు మీరు క్వాడ్రటిక్ చేస్తున్నా మీకు మార్కులు పోగొట్టేవి కూడా సింపుల్ ప్రాబ్లమ్స్ ఏనా. ఎప్పుడు క్వాడ్రటిక్ చేస్తున్నా, సబ్స్టిట్యూషన్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు చేస్తున్నా సరే వన్స్ సబ్స్టిట్యూట్ చేశాక ఆన్సర్ వస్తుంది కదా, ఆన్సర్ ని మళ్ళీ ఎక్కడైతే సబ్స్టిట్యూట్ చేసిరో అక్కడ పెట్టండి. సాటిస్ఫై అయితేనే అది మీ ఆన్సర్, లేదంటే కాదు. ఓకే, ఇది కూడా 2024 క్వశ్చన్ ఏరా, చాలా మంది మిస్టేక్ చేసిన క్వశ్చన్ 2024 లో. ఏంటి అంటే e పవర్ sin x minus 2 e పవర్ minus sin x ఈక్వల్ టు 2. డన్. ఏం చేస్తాం, బేసిక్ గా చూడగానే మనకు తెలుసు మ్యామ్ e పవర్ sin x ఈక్వల్ టు t. ఈవెన్ ఎగ్జామ్ లో నా సజెషన్ ఏంటంటే ఎప్పుడైతే ఇలా చేస్తున్నారో దీనికి ఒక బాక్స్ పెట్టుకోండి. సార్ ప్రాబ్లం అయ్యాక మళ్ళీ మీరు ఇక్కడికి వస్తారు, వచ్చి సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకుంటారు ఆన్సర్ కరెక్టా కదా అన్నది. అండ్ లాస్ట్ ప్రాబ్లం రా, ఈలోపు కౌంట్ చెప్పండి ఎన్ని కరెక్ట్ అయ్యాయో. దిస్ ద లాస్ట్ ప్రాబ్లం. t తీసుకుంటే t minus 2/t plus equal to 2. t square minus 2 equal to 2t. t square minus 2t minus 2 equal to 0. t కావాలంటే ఏం చేస్తాం, డైరెక్ట్ గా ఫార్ములా minus b plus or minus under root b square minus 4ac by 2a. 2 plus or minus 8, 9, 10, 11, 12. t equal to 2 plus or minus 4 బయటకు వస్తుంది కదా, 4 బయటకు వచ్చిందంటే 2 root 2 కదా, కాదు 2 root 3. 2 root 3 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా, ప్రతి చోట 2, ఇక్కడ 2, ఇక్కడ నుంచి బయటకు వచ్చిన 2, ఇక్కడ వచ్చి 2, అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఏం మిగులుతాయి నాకు, 1 plus or minus root 3. అంతేనా మిగిలేది, ఇది మిగులుతుంది. ఇప్పుడు నాకు టీ ఆన్సర్లు ఏమొచ్చాయిరా, టీ ఈక్వల్ టు 1 plus root 3 ఒకటి వచ్చింది, టీ ఈక్వల్ టు 1 minus root 3 ఒకటి వచ్చింది నాకు. టీ అంటే ఏంటి, ఈ పవర్ సైన్ ఎక్స్, ఈ పవర్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు 1 plus root 3 వచ్చింది, ఈ పవర్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు 1 minus root 3 వచ్చింది కదా. ఈ పవర్ ఈజ్ అన్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. ఈ పవర్ అన్నది నాకు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. ఇట్ విల్ నెవర్ బి నెగిటివ్. రూట్ 3 వాల్యూ ఎంత, 1.73 సంథింగ్ కదా, 1.73 వస్తుంది. అంటే ఇక్కడ నాకు ఇది నెగిటివ్. ఎక్స్పోనెన్షియల్ కెన్ నెవర్ బి నెగిటివ్, నెగిటివ్ అవ్వదు. అంటే నాకున్న ఆన్సర్ ఏంటన్నానా, ఈ పవర్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు 1 plus root 3 ఈజ్ మై ఆన్సర్. ఇది కూడా ఫైన్ లా కాదు, ఇంకా నేను చెప్పలేదు, ఎందుకంటే నాకు ఎక్స్ కి కావాలి, సొల్యూషన్ అంటే ఎక్స్ కి కావాలి. దీన్ని పంపించుకుంటే సైన్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ 1 plus root 3. సైన్ రేంజ్ ఏంటదిరా నాకు, -1 to 1 కదా సైన్ రేంజ్, 1 కన్నా దాటద్దు. కానీ లాగ్ 1 plus root 3 అంటే నాకు ఈ వాల్యూ మోర్ దాన్ 1, ఈ వాల్యూ నాకు మోర్ దాన్ 1, ఇది మోర్ దాన్ 1, అంటే ఇది కూడా ఆన్సర్ అవ్వదు. సో నాకు ఆన్సర్ ఏంటది, హౌ మెనీ సొల్యూషన్స్ వీఆర్ హ్యావింగ్, 0 సొల్యూషన్స్. మనకున్న స్పీడ్ తో మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి క్వాడ్రాటిక్ 2 సొల్యూషన్స్ అని ఒకళ్ళు ఆన్సర్ పెడతారు, ఇంకొకళ్ళు కొంచెం ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఇక్కడ దాకా వచ్చి సరే నెగిటివ్ కాదు అనేసి ఈ ఆన్సర్ పెడతారు. ఎట్ ద ఎండ్ చూసుకోండి నానా, ఎక్స్ కూడా ఉండద్దు ఆన్సర్ లో, అంటే నాకు ఎక్స్ కి సాటిస్ఫై అవ్వాలి. ఇక్కడ జస్ట్ ఎక్స్ అడిగితే ఇది ఆన్సర్ అయ్యేది, ఇక్కడ ఇది సైన్ ఎక్స్ వచ్చే వాల్యూ, ఈవెన్ ఇక్కడ నుంచే చెప్పచ్చు వచ్చే వాల్యూ మోర్ దాన్ 1 వస్తుంది, కానీ నాకు సైన్ ఎక్స్ మోర్ దాన్ 1 వెళ్ళకూడదు, అంటే ఇది కూడా కాదు. సో దెర్ ఇస్ ఎ నో సొల్యూషన్. క్లియర్. ఇప్పుడు మొత్తం సాల్వ్ చేసి ఈవెన్ తర్వాత సాల్వ్ చేసేటోళ్ళ 25 సాల్వ్ చేసి ఎన్ని కరెక్ట్ అయ్యాయో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్.